టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా ప్రధానంగా నేపాల్లో జరిగిన ప్రజా తిరుగుబాటు, ఒక రకంగా సోషల్ మీడియాని నిషేధిస్తే ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుంది అనడానికి ఇలాంటి రకరకాల పెద్ద ఇష్యూస్ నడిచినాయి ఈ వారం అంతా. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అటు అధికార ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల దాడి, అలాగే నారా లోకేష్ గారు పదే పదే ఢిల్లీ వెళ్ళడం వెనక సంకేతం ఏంటి అనేది, సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక భారీ సభ అనంతపురం సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జిఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి రాబోతున్నాయి. దానివల్ల ఎంతవరకు ప్రయోజనం కలగబోతోంది ఇటు ప్రజలకి, అలాగే రాజకీయంగా ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా యూరియా మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు, కానీ ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నది ఇది శుక్రవారం చేస్తున్నాం, ఈ రోజుకి కూడా యూరియా కొరతతో బారులు తీరుతున్న జనం ఇంకా కనిపిస్తానే ఉన్నారు. ఒక పక్క మొన్న చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, యూరియా నిల్వలు భారీగానే ఉన్నాయి, అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు అనేది. అలాగని చెప్పి వైసీపీ అయితే దాన్ని వదలలేదు, ఎక్కడెక్కడ కొరత ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది, ఎక్కడ లోపం ఎక్కడ, ఎప్పుడూ లేని యూరియా కొరత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రావడం ఏంటి కారణం, ఎలా చూడాలి? మీకు ఒక ఫైనాన్స్ కంపెనీ మూతపడడానికి ఎట్లాంటి కారణం ఉంటుందంటే, ఇప్పుడు మొత్తం ఎగ్గొట్టాలనుకోడు, మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తల 10 లక్షలు వేసాం, 10 మందిని 10 లక్షలు వేసాం, ₹1,00,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,00,000 ఆడేం చేస్తాడు, 20 మందికి అప్పులకి ఇచ్చాడు, తలా ₹5 లక్షల ఇచ్చాడు. ఇందులో ఒక ఇద్దరు మాయమైపోయారు, లేకపోతే దెబ్బతిన్నారు, వాళ్ళు కట్టలేమంటున్నారు. మన దగ్గర మనకు రూపాయి వడ్డీకి ఇస్తానని తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర ₹2 వడ్డీ తీసుకుంటాడు. ఇప్పుడు ఆ ₹2 వడ్డీ ఆగిపోయేటప్పటికి ఏమవుతున్నాడు, సఫర్ అవ్వడం బిగిన్ చేస్తాడు. ఈ సఫర్ అయినప్పుడు మనకి డబ్బులు ఇవ్వడం లేట్ అవుతుంది. మనం వాడి పరిస్థితిని అర్థం చేసుకుని ఓకే అన్నాం అనుకోండి, ప్రశాంతంగా మనది సేఫ్, నిదానంగా మన డబ్బులు మనకు వస్తాయి. అలా కాకుండా ఒక్కసారిగా వాడు దొంగ, నాకే డబ్బులు ఇవ్వడం తగ్గించేశాడు కాబట్టి అడేదో తినేస్తున్నాడు, అడేదో తెస్తున్నాడు అన్నాను అనుకోండి, మిగతా నలుగురు కూడా ఇదే మాట మాట్లాడడం బిగిన్ అవుతుంది. ఆ తర్వాత తీసుకున్నవాడు ఏం చేస్తాడు, ఇటు రేపమో పైపు పెట్టేస్తాడు, మనం ఇవ్వబోతే ఏందని మిగతా వాళ్ళు ఆగుతుంటారు. ఈ కన్ఫ్యూజన్లో ఆ కంపెనీ మూతపడుతుంది. మీకు చిట్స్ కంపెనీల్లో కానీ ఫైనాన్స్ కంపెనీల్లో కానీ మూతపడే దాంట్లో వాడు ముయ్యాలని ఎవడు పెట్టడం, మంచి బిజినెస్ ఉందనినే బిగిన్ చేస్తాడు. కానీ ఇలాంటి కన్సెప్టే నడుస్తుంది. ఇప్పుడు ఎరువుల విషయంలో జరుగుతున్నది అదే. సమస్య ఏంటంటే, ప్రభుత్వం దగ్గర ఎరువులు ఉన్నాయి, అడిగిన దానికంటే ఎక్కువే పంపించింది రాష్ట్ర ప్రభుత్వం, అడిగిన దానికంటే ఎక్కువే పంపించింది. అధికారిక లెక్కలే చెప్తుంది, సాక్షి లెక్క కూడా చెప్తుంది, అడిగిన దానికంటే ఎక్కువే పంపించారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, పంపించిన తర్వాత ఈనాడు కూడా రాసింది ఎక్కువే పంపించారు. వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతి దాంట్లో రాజకీయం ఆశిస్తున్నారు. ఈ రాజకీయం ఆశించడంలో ఏం చేశారు, ఒక అతి తెలివితేటలు చూపించారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు. ఇది ప్రభుత్వం చేయలే, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ నాయకులకు ఎట్లా అయిపోయిందంటే, అధికార పార్టీ వాళ్ళకి ఒక రాచరికం అలవాటు చేసుకున్నారు. ప్రతిదానికి నా దగ్గరికి రావాలి, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఇల్లు కట్టుకుంటుంటే పెన్షన్ కావాలంటే ప్రతిదానికి నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు వచ్చి నమస్కారం పెడితే నేను దైతలు ఇచ్చినట్టు అనే బిల్డప్ కోసం, అంటే అహం బిగిన్ అయిపోయింది. అంటే వాళ్ళ గుర్తింపు వాళ్ళు కోరుకున్నారు. గుర్తింపు కోరడం అంటే నువ్వు కష్టపడ్డావు, నువ్వు సర్వీస్ చేసి నీ దగ్గర ఉన్న ₹10 తీసి ఎదురోడికి పెడితే వచ్చే గుర్తింపు తప్పించి, నీ చేతిలో అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వచ్చే దరిద్రం ఇది. వీళ్ళు ఏం చేశారు, కావాలని గ్రౌండ్ లెవెల్లో మీరు అందరికి ఇచ్చిపడేబాకనే, వైసీపీ వాడికి వాళ్ళు అందరికి ఇచ్చిపడేబాకనే, ముందు మన వాళ్ళకి ఇవ్వాలా, కొద్ది నిదానంగా ఆపండి అని చెప్పారు. నిన్న శ్రీకాకుళంలో రైతులు తిరగబడ్డారు, ఇది రైతులు అంటున్నా, సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ తిరగబడ్డారు. వాళ్ళు చెప్పాక నాకు సీన్ అర్థమైంది. అక్కడ ఏమవుతున్నది, వాస్తవంగా అయితే గనక ఒకటి బ్లాక్ లో చేసేవాళ్ళు ఉంటారు, ఒక 10 to 20% అది ఉంటుంది. మిగతాది ఏం జరుగుతుంది, 50 నాకు పక్కన పెట్టు అని. ఇక్కడ ఏమైందంటే, ఒరిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్లను తీసేసి వాళ్ళందరూ హ్యాపీగా ఆఫీసులో పడుకుంటున్నారు, పై పనులు చేసుకుంటున్నారు, వీళ్ళని వాడేస్తున్నారు. ఎవరు, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్స్. వాళ్ళకి ఈ పర్యవేక్షణ అప్పచెప్పారు. ఇంతవరకు వీళ్ళకి ఈ ఒత్తిళ్ళు ఏం లేదు, వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళేమి అసలు వాళ్ళ నాయకులు ఏది ఇనిషియేటివ్ తీసుకోలేదు కాబట్టి నడిచిపోయేది. వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, రావాల్సింది ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు అందరికి అందుబాటులో పెట్టబాక, 50 తీసి నా పేరుని పక్కన పెట్టు, నేను చెప్పినోడికి 50 తీసి నేను చెప్పినోడికి
నువ్వు పక్కన పెట్టు, నాది రాసుకో నువ్వు, నేను 50 చెప్పాను కదా పక్కన పెట్టావు కదా, సుబ్బయ్య వస్తున్నాడు రామయ్య వస్తున్నాడు, సార్ ఇంకా ఉంది సార్ ఉంచవా నేను చెప్తాను సార్, అక్కడ కావాలనే వాళ్ళు అంటున్నారు నీకెందుకు అని చెప్పి ఒక లేడీ ఉద్యోగినట, 3 ఏళ్ళు 5 ఏళ్ళు పాపట, అమ్మాయి అట్లాగే ఇక్కడ పక్కన జనం ఎగబడుతుంటే మీరేం పక్కన పెట్టుంచు అంటారు, ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ నన్ను 4 బూతులు తిడుతున్నారు అంటే వెంటనే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు లాంగ్ 100 కిలోమీటర్ల దూరంలో. ఇలాగే చేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు డబ్బులు కూడా ఇవ్వట్లేదట, నా పేరుతో పక్కన పెట్టు అంతే, చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అధికార పక్షం చెప్పిన వాళ్ళ కోసమని ఈ ఎరువులు తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టింది చూసి రైతు బూతులు తిడుతున్నాడు, నా ఇవ్వలేదని బూతులు తిట్టే రైతు ఉంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరిని తిట్టాలి? రైతులతో తిట్లు తినాలి, చెంపదెబ్బ చేతి దెబ్బ 2 వేలకే తినాలి. దాంతో వాళ్ళు తిరగబడ్డాక అసలు నిజం తెలిసింది. ఇప్పటిదాకా నేనేమనుకుంటున్నానంటే ముందే పట్టుకుపోయారు కొంతమంది, అయ్యి ఈ మిల్లులో వాళ్ళు వీళ్ళు ఎత్తుకుపోతారనమాట, కెమికల్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఎత్తుకుపోతారు, వాళ్ళకి అమ్మేసినట్టున్నారు వీళ్ళు అనుకున్నా, నేను కూడా అనుకున్నది. అయినా కేంద్రం ఇస్తానే ఉంది కదా, అయినా ఏం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు అసలు సీన్ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే వచ్చిన ఎరువుల్ని బ్లాక్ చేస్తోంది అధికార పక్ష నాయకులు. ఈ బ్లాక్ చేస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇవ్వమంటున్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళకంటే ఎవరికి చెప్తారు? వాళ్ళు టీడీపీ వాళ్ళకి చెప్తారు. అయితే గీతే బతిన్లాడితే జనసేన వాడికి చెప్తాడు, బతిన్లాడితే బీజేపీ వాడికి చెప్తాడు, మిగతా వాళ్ళు బతిన్లాడకపోతే ఎరువు రాదు, మిగతా వాడు గొడవ పడుతున్నాడే వైసీపీ వాడు లేదా సామాన్య రైతు. ఇది జరుగుతుంది. ఇంకొకటి ఏమైపోయింది, ఎప్పుడైతే ఎరువు దొరకదు అనేటటువంటి ఒక సీన్ రైతుకి ఫీలింగ్ వచ్చిందో అవసరం లేకపోయినా ఇంకో 2 బస్తాలు ఎక్కువ అడుగుతాడు. ఇక్కడ నేను 3 అడిగితే నువ్వు 1 ఇచ్చావంటాడు. ఇది ఒక సమస్య అవుతుంది. అంటే మళ్ళీ దొరకదేమో అని స్టోరేజ్ అంతే కదా. దీనికి తోడు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే టైంను బట్టి రావాలి. ఇప్పుడు విత్తనం వేయగానే ఎరువు వేయిస్తే పనికిరాదు, పక్వానికి వచ్చే టైంలో ఎరువు వేయాలి. ఇప్పుడు పక్వానికి వస్తుంది కాబట్టి ఎరువు ఇప్పుడు లేదు, ఇంకో 10 రోజుల్లో వద్దంటారు, మొన్ననే వచ్చేసింది అంటారు. దీనికి తోడు ఈ దబాయింపు జనానికి చాలా చిరాకేస్తుంది. ఎరువు లేదంటే గనక కేసులు పెడతాం, ఎరువులు ఎక్కడ కొరత, అదేది ఫేక్ రైతులు, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. ఏమనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు తిప్పి కొట్టలేరా అనగానే ఇప్పుడు ప్రతి మంత్రి వచ్చి బూతులు తిడుతున్నాడు. ఎవరు రవీంద్ర గారు అంటే ఎరువులు తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకు మీద అని చెప్తున్నారు. కరెక్టే, నువ్వు వెళ్ళి నీ రైతుల దగ్గర నుంచున్నాడు, క్యూ లైన్ లో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళాడు. తప్పుడు ప్రచారం ఆయన చేస్తున్నాడా వైసీపీ చేస్తుందా అన్నట్టు. క్యూల్లో నడుస్తున్నటువంటి రైతులను అడుగు, నిలదీస్తున్న రైతులను అడుగు, అందులో తప్పుడు ప్రచారం ఏంటనేది. అంటే మీరు దబాయించేయగానే అయిపోతుందా? ఇదేంటి ఆ రైతు కానటువంటి వాడికి లేదు జగనే తప్పుడు ప్రచారం చేస్తున్నా అంటే అక్కడ ఏమి లేదు ప్రాబ్లం అనేటటువంటి ఒక ఫీలింగ్. అంటే నిరంతరం రాజకీయమేనా? ఎరువు సరఫరా దగ్గర రాజకీయమే, చివరికి కొరత దగ్గర రాజకీయమేనా? రాజకీయం మీద అతిగా ఆధారపడుతున్నారు. అతి రాజకీయం ప్రమాదం, అతి సర్వత్ర వజ్జేయత్ అంటారు. ఇప్పుడు జరుగుతోంది. కానీ కొరత సృష్టించబడిన కొరత ఇది, లేదంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కొరత ఉంది అనేది? ఇప్పుడు ఇంత కొరత లేదు, యూరియా ఇంతకు ముందు కంటే ఎక్కువ సప్లై ఉంది. సమస్యల్లా నేను చెప్పినట్టు ఈ బ్లాకింగ్స్ అంతే. రెండవది అతి భయం, భయం వల్ల డిమాండ్కి మించి ఇదే సప్లైకి మించి డిమాండ్ ఎక్కువ. సప్లై ఉన్నా కూడా ఎక్కువ ఆశపడడం, ఎక్కువ భయపడిపోయి ఎక్కువ కొంత ప్యానిక్ బయ్యింగ్ అంటారు. మొన్న అమెరికాలో అప్పుడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి, ప్యానిక్ బయ్యింగ్. అవసరం ఉన్నా లేకపోయినా గుండు సూత్తో సహా కనబడ్డాయని కొనుక్కుని వేసుకుని వెళ్ళిపోయారు. అది ఆ ప్యానిక్ బయ్యింగ్ జరుగుతుంది. అది కూడా ప్రమాదం అన్నమాట ఇక్కడ. కానీ రైతుల విషయంలో ఈసారి అంటే ఈ 14-15 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. పొగాకు రైతు దగ్గర నుంచి, మిర్చి రైతు దగ్గర నుంచి ప్రతి రైతు రోడ్డును పడి, ఇప్పుడు అరటి రైతుకు కూడా ఇబ్బంది వచ్చింది, అరటి రైతు కూడా రోడ్డును పడ్డాడు. అంటే రైతుల విషయంలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ యూరియా అని ఒక్కటే కాదు, మిగిలిన విషయాల్లో ఒక మద్దతు ధరలో కానీ గిట్టుబాటు ధర ఎందుకు రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది? ఎంతమంది రైతులు? సాధారణంగా జగన్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి కొన్ని, అప్పుడు వీళ్ళు మాట్లాడారు, నడుస్తుంది, ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇందులో వచ్చేది ఏంటంటే ఒక దురదృష్టం వీళ్ళకి, అతని అదృష్టం ఏంటంటే అతని టైంలో 100కి 95 వాటికి మార్కెట్ వాల్యూ ఎక్కువ వచ్చింది. అది అతను చేసింది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఏమన్నా ప్రభుత్వం కొనుక్కుందా? లేదు. ఆ టైంలో అంతర్జాతీయంగా చైనాకి సప్లై ఉండేది, యూరప్ దేశాలకి, అరబ్ దేశాలకి సప్లై ఉండేది. మనది మంచి క్వాలిటీ ఇదని తీసుకునేవాడు. ఇంకోటి అంతర్జాతీయంగా వరదల కారణంగా అక్కడ మిర్చి పంట దెబ్బతింది, మిర్చి సప్లై అయ్యే చోట. దానివల్ల ఇక్కడ విపరీతమైన రేట్ వచ్చింది. ఇప్పుడు
ఆ రేట్ రావట్లే. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే భారీ డ్రాస్టిక్ పతనం వచ్చింది ఇప్పుడు. ఎందుకని? ఈ ఎక్స్పోర్టింగ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. దానితో దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఒకేసారి పంట బాగా పండితే ఆటోమేటిక్గా తేడా వస్తుంది. అది అతని అదృష్టం జగన్ది. జగన్ టైంలో పత్తి అయినా మిర్చి అయినా లేకపోతే ఆ గనులకు సంబంధించి ఆ నెల్లూరు జిల్లా గనులు అమ్ముకున్నాయి కానీ ఇవన్నీ కూడా అతని అదృష్టం కొద్దీ ఆ టైంలో అంతర్జాతీయ పరిణామాలు అతనికి బాగా కలిసి వచ్చినాయి. ఆ టైంలో రేట్లు ఎక్కువ వచ్చినాయి. తీరా చూస్తే అంత లాభం పొందినటువంటి రైతు అతనికి ఏమైనా ఓటేశాడా? అంత లాభం పొందినటువంటి మైనింగ్ కూడా అతను ఏమనుకున్నా ఓటేశాడా? కాబట్టి ఇక్కడ దాన్ని అలా అనడానికి లేదు. అతని టైంలో అదృష్టవశాత్తు రేట్ ఎక్కువ వచ్చింది. అదేదో దాన్ని ఏమంటారంటే లక్కీ. కానీ ఆ లక్కీ రైతు లక్కీ ప్రయోజనం పొందాడు కానీ జగన్కి ఓటేయలేదుగా. కాబట్టి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు అంతకు ముందు కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ధరలు తక్కువే వచ్చినాయి ఇట్లా. దురదృష్టం కొద్ది ఆ వచ్చినాయి అని చెప్పి చంద్రబాబుని ఏమైనా గెలిపించలేదా? మళ్ళీ గెలిపించారు కదా. కాబట్టి ఇది ఒక పబ్లిసిటీకి పనికొస్తుంది. రెండవది ఏంటంటే రైతుకి ఎందుకు జరుగుతుందంటే ఎప్పటికీ కూడా మనకు ఎదురయ్యేటటువంటి సమస్య అంతర్జాతీయ. ఫర్ ఎగ్జాంపుల్ రొయ్యలోళ్ళు లేకపోతే కనుక ఈ అరటో ఇట్లాంటి విదేశీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లాభం వస్తుంది. మామిడి కానీ ఇట్లాంటి విదేశీ ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు ఇక్కడ డౌన్ అవుతుంది. ఇంకొక సమస్య ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించి ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వపు పెత్తనం మధ్యలో బ్రోకర్ల పెత్తనం ఎక్కువ ఉంటే సమస్య వస్తుంది. బ్రోకర్ల పెత్తనాన్ని జగన్ టైంలో కంట్రోల్ చేశారు. ఇప్పుడు బ్రోకర్ల పెత్తనం అంటే రాజకీయ నాయకులే వాళ్ళు కూడా మినీ రాజకీయ నాయకులు. బ్రోకర్ ఎట్లా దర్జాగా ఎలగబెట్టగలుగుతాడు? రాజకీయ పలుకుబడి ఉంటాయి, అధికార పక్షంతో పలుకుబడి ఉంటాయి. వాడు కావాలని బ్లాక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఊరుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ మీడియేటర్షిప్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు. కాబట్టి వైసీపీ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు. వీళ్ళు తరతరాలుగా దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళోళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయి ఉంటారు. కాబట్టి అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్. కాబట్టి వీళ్ళు ఇదేం చంద్రబాబు చెప్పరు, లోకేష్ చెప్పరు, వీడు గ్రౌండ్ లెవెల్లో తొక్కుతుంటాడు రైతుకి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఈ ఆవులకి అది టమాటాలు వేస్తూ ఉంటా. మాక్సిమం వారానికి రోజుకి ఒక 3 కిలోలు అట్లా వేస్తాను. ఈ ఒక్కోసారి ప్రాబ్లం వర్షం అయ్యి వచ్చిన టైంలో ఆగిపోతుంటా. ఇట్లాగా లెక్కేసినప్పుడు 2-3 కిలోలు టమోటా రోజుకి లెక్కేస్తే నేను ఇదివరకు చూసుకున్నప్పుడు అప్పట్లో 20 రూపాయలకి 3 కిలోలు వచ్చి ఇప్పుడు మొన్న 180 రూపాయలు పడింది 3 కిలోలు, 60 రూపాయలు పడింది హైయెస్ట్. అది నేను కొన్నది 3 కిలోలు 180 రూపాయలు పడింది. 70 రూపాయలు పడి చివరికి 200కి 3 కిలోలు ఇచ్చిన రోజు కూడా ఉంది. ఈ 6 నెలల్లో నేను చెప్తాను, 6 నెలల కాలంలో లెక్క. ఇప్పుడు ఇవాళ చూస్తే అక్కడ ఎంత అని చెప్తున్నారు వీళ్ళు? 5 రూపాయలు ఇది అని చెప్తున్నారు కేజీ. ఇక్కడ నేను నిన్న కూడా కొన్నది 30 రూపాయలకి కేజీ గుంటూరు. అంతే 30 రూపాయలకి నేను కేజీ కొనడం ఏంటి, ఆయన 5 రూపాయలకు అమ్ముకోవడం ఏంటి రైతు? అదే కదా మరి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సరే దాని పేరు ఏమంటారు, రేషన్ వెహికల్స్ తీసేసాను. అదేదో ఈ కూరగాయల వెహికల్స్ కింద ప్రభుత్వమే పెట్టించండి అబ్బా, మీరు పెట్రోల్ పోయండి దానికి, అంతా పెట్రోల్ పోసేసి వాళ్ళని అక్కడి నుంచి తెచ్చుకుని తలకు ఒక 25,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. పోనీ అదేదో ముద్రా రుణాలు ఉన్నాయి కదా, 10,000 25,000 ఇచ్చి మీరు లారీలతో పట్టరండి. ఇప్పుడు టమోటా అక్కడ ఉంది 5 రూపాయలు అన్నారు, మీరు 15 రూపాయలు పెట్టుకోనండి, ఇక్కడ వీళ్ళకి ఇవ్వండి 20 రూపాయలకి ఇవ్వండి, మీరు వెళ్ళి అమ్మండి అనండి. పెట్రోల్ పోయండి వీళ్ళకి. పెట్రోల్ పోసినప్పుడు వీళ్ళకి లాస్ ఏం లేదు కదా, వీళ్ళు 25 రూపాయలకి అమ్మమనండి, 5 రూపాయలు వీళ్ళకి మిగులుద్ది కదా, అక్కడ వాళ్ళకి మిగులుద్ది కదా. ఇక్కడ నా దగ్గర 30 రూపాయలు పెట్టి రిటైల్ వ్యాపారి తీసుకుంటున్నాడు కదా. అట్లాగే అవసరమైతే ప్రభుత్వం తరపున లారీకి 3 బొమ్మలు పెట్టుకోండి, చంద్రబాబు బొమ్మ, లోకేష్ బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి అవి తీసుకొచ్చి ఈ రిటైల్ షాపుల వాళ్ళు ఉంటారు కదా, రోడ్ల మీద అమ్మే బండ్ల వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్లో, వాళ్ళందరికీ 15 రూపాయలకి ప్రభుత్వం 20 రూపాయలకి అమ్మండి అని చెప్పి ముందు ఉండే అండి ప్రభుత్వ సంచార రైతు బజార్ అని ఉండే. మరి ఇప్పుడు ఉన్నాయో తెలియదు. ఇలాగే మీరు అన్నట్టే వెహికల్స్ లో వచ్చి ప్రభుత్వం నేరుగా అమ్మేది. మరి హైదరాబాద్ లో కూడా ఉండే. ఇప్పటికీ హైదరాబాద్ లో కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది.
మొన్న కూడా చూసా రేవంత్ వచ్చాక కూడా జరిగింది. వారాంతపు సంతలు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి అవి హైదరాబాద్ లాంటి మహానగరం. రైతులు నేరుగా ఏది ఒక ఏరియా అంతే, ఈవేళ ఈ ఏరియా జూబ్లీ హిల్స్, ఇంకొక రోజున బంజారా హిల్స్, ఇంకో రోజున ఇంకొక కాలనీ, ఒకేసారి 10 ఏరియాల్లో పెడతారు. అంటే ఒకే రైతు పెట్టడు, ఆ ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళతో పెట్టిస్తున్నారు. ఇది మంచి బెనిఫిట్ కదా. ఇక్కడ ఎందుకు పెట్టించరు? ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడికి. నేను ఇదివరకు కూరలు అట్టా కొనుక్కునేవాడిని హైదరాబాద్ లో, అక్కడ చాలా తక్కువకి వస్తాయి. ప్లస్ రైతే అమ్మినప్పుడు, ఇప్పుడు ఇదివరకు రైతు బజార్లో చంద్రబాబు గారి మీద మంచి పేరు ఎందుకు ఉండేది నాకు మొదట్లో బాగా గుర్తు. రైతు కాదు అని ఎలా గుర్తు అంటే సింపుల్, నేనే స్టోరీలు కూడా రాసాను అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు. ఈ బిగినైని ఏది రైతు బజార్, అప్పుడు ఎట్లాగా ఉంటది, రైతు అంటే ఎట్టగాని పెట్టచ్చు అంటే అప్పట్లో రైతు బజార్లో రైతే అమ్మేవాడు, లేదా రైతు బంధువులు ఎవరైనా వచ్చి అమ్మేవాడు. వాళ్ళు ఎట్ట ఉంటది, కేజీ కావాలంటే ఆ తర్వాత ఇంకో గుప్పిడి వేస్తాడు రైతు. ఒక గుప్పిడి తగ్గించి కొలత కూడా జాగ్రత్తగా చూస్తున్నాడంటే అది వ్యాపారి. అంతే, కరెక్ట్. మొదటి దశలో ఉన్న రైతు పోయి వ్యాపారి అయ్యాడు. రైతు బజార్లు నాశనం అయిపోయినాయి. ఒకప్పుడు రైతు బజార్ అంటే చంద్రబాబు గుర్తు, చంద్రబాబు పేరు ఎందుకు పోయింది, ఆ తర్వాత రైతు బజార్లు పోయినాయి, అది పోయింది. ఇదే చంద్రబాబు 2014-19 వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు కదా. రైతు బజార్ ఎందుకు బాగు చేసుకోడు ఆయన? వ్యాపారస్తులు నడుపుతున్నారు, అది వచ్చి మరో మార్కెట్ అయింది. అంతే, ఇంకా రైతు బజార్ కూరగాయల మార్కెట్ కి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ మార్కెట్, అంతే, అంతకు మించేం లేదు. ఇది ఎలాగ ప్రయోజనం? నువ్వు అదేమంటే ఏంటి, రైతు బజార్కి ఇదివరకు ప్రభుత్వం పెట్టే ఖర్చు మానేసింది, మీరే సంపాదించుకోండిరా అన్నారు. మీరే సంపాదించుకోండిరా అంటే వ్యాపారస్తులు పిలిచారు, కథం అయిపోయింది. అట్లాగా ఇప్పుడు నువ్వు దాన్ని అలా కాకుండా ప్రభుత్వం నుంచి లారీలో పట్టురా, నువ్వు సప్లై, లేదా ఆ వెహికల్స్ లో తీసుకొచ్చి సప్లై. ఒక ఆల్టర్నేటివ్ లేకపోతే సరే, తాత్కాలికంగా దీంతోనే ఓట్లు అంటే అదేదో అంటారు కర్ణుడి చావుకి 100 కారణాలు. అట్లాగా జగన్ నాశనంలో ఇవన్నీ కారణాలే, పట్టించుకోకపోవడం. మీరు ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కాదు నాకు. సూపర్ హిట్, సూపర్ 6 వాస్తవానికి సినిమాల్లో ఉండేవి ఇలాగా మా ఫంక్షన్స్. ఏది ముందుగానే వీళ్ళు సినిమా హిట్ అయినా ఏదైనా చేసేసేవారు వాళ్ళు, సక్సెస్ మీట్లు, అభినందన సభలు, సక్సెస్ మీట్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఏమన్నా తీసుకొచ్చారా? సూపర్ 6 మేము హిట్ చేసేసాం అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఓకే, ఒక 2 ఎన్నో వదిలేశారు, వాటిని మర్చిపోవాలనే ప్రయత్నం. అనంతపురంలో జరిగిన సభ వెనక ఏంటి రాజకీయ కోణం? వీళ్ళకి ఎవరో కానీ చాలా తెలివైన ఈవెంట్ మేనేజింగ్ సంస్థ, వాళ్ళు ఏంటంటే టిప్స్ వాళ్ళే ఇస్తున్నారు. వీళ్ళకేం ప్రచార పిచ్చక్కు ఉంటుంది కాస్త. 24 గంటలు టీవీలో కనబడాలి, పేపర్లో కనబడాలి, నిమిషానికి అన్నీ మాట్లాడుకోవాలనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాన్ని ఆడెవడో బాగా సొమ్ము చేసుకుంటున్నాడు ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు అక్కడ ఏదో మధ్యన మన మంగళగిరి దాబాల టైప్ లో మంచాలు వేసి కూర్చోబెట్టిన ఇవన్నీ డబ్బులే కదా. ఊరకనే ఏమన్నా ఇంట్లో తీసుకొచ్చి మంచి వేస్తారేంది రోడ్డు మీద. ఆడెవో చంద్రబాబు గారు 2 నెలల క్రితం ఏదో క్యాజువల్ గా అన్నారు, సూపర్ 6 ఏది బస్సు పెట్టే ముందు అన్ని అయిపోయినట్టే, బస్సు కూడా పెట్టేస్తున్నాం, ఇంకేముంది అంతా సూపర్ హిట్ అయిపోయినట్టే, మేము సూపర్ 6 సూపర్ అనేసి. ఆయన ఏంది తెలివైన మనిషి ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే నిజమైపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా బాబు గారు, కాంగ్రెస్ ఫార్ములా ఏంటి, ఈ దేశానికి భగత్ సింగ్లు, నేతాజీ సుభాష్ చంద్రబోస్లు వీళ్ళు ఎవరు స్వతంత్రం తేలా, ఒక గాంధీ గారు స్వతంత్రం తెచ్చారు. గాంధీ గారి నుంచో కానీ పాప బ్రిటిష్ వాడు వచ్చేసి మీరు బట్టలు వేసుకోలేదు కదా సార్ తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసిపోయాడు. అంతే తప్పించి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేశారు ఏం మాట్లాడకూడదు. కాంగ్రెస్ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, పద్దాక గాంధీనే స్వాతంత్రం తెచ్చాడు, ఇంకెవరు తేలా గాంధీ 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 అంతే. అదే సుభాష్ చంద్రబోస్ గాంధీ మనిషేలే, ఇట్టగా మాట్లాడుకుంటూ వస్తారు. అంటే పదే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించి వాళ్ళు ఎలా అయితే చేసుకొచ్చారో ఆ స్కూల్ నుంచి వచ్చిన ఆయన కదా ఈయన. అందుకని పదే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేస్తాడు. ఇది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కార్యకర్తలకు తెలియదు కదా, ప్రతి ఒక్కడు వాళ్ళ అరే మన పుస్తకాల్లోనే చదివిసావా మనం, ఏదో దాన్ని ఏమంటారు కోచింగ్ క్లాసెస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చదివేసి మనం పాస్ అయిపోయి నేను మేధావిని అనుకుంటాం, సరిగ్గా టెక్స్ట్ బుక్కే చదివిసావు. అట్లాంటిది అసలు దేశ వ్యవహారాలు, రాష్ట్ర వ్యవహారాలు ఇవన్నీ ఆడ చదువుతాం మనం, ఇవన్నీ తెలిచావదు కదా. తెలిచావునప్పుడు మనం ఏ నాయకుడిని నమ్మామో ఆ నాయకుడు చెప్పేదే నిజం. ఆ స్కూల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చేరిపోయారు. పవన్ గారికి ఇంకా అంత రాలేదు, ప్రారంభంలో ఉన్నాడు, తెలుగుదేశం నుంచి నేర్చుకుంటున్నాడు ఈ మధ్యన. ఆయన కూడా తెలుగుదేశం నుంచి నేర్చుకుంటున్నాడు బేసిక్ గా. ఇది మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి, ఇది మ్యానిపులేటెడ్ పాలిటిక్స్. ఏంటది, సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. నువ్వే ఎలక్షన్స్ ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసావు, ఏమేంటి సూపర్ 6 అనేది. అందులో పెన్షన్ సూపర్ 6 లోది భాగం కాదు. పెన్షన్ లో ఏమిచ్చావు నువ్వు హామీ, 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇచ్చావా, ఇవ్వలేదు, అది వదిలే. కొన్ని సూపర్ 6 గురించినే సబ్ పెట్టావు, 1500 అందరికి ఇచ్చావా,
ఇవ్వలేదు కదా, మరి సూపర్ హిట్ అయిపోవడం ఏంది? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, అయినా సూపర్ హిట్ అయిపోవడం ఏంటి? పోనీ గ్యాస్ వాళ్ళకైనా అందరికి ఇచ్చారా? లేదే, కానీ సూపర్ హిట్ అయిపోవడం ఏంటి? సరే పోనీ ఇవేదో ప్రారంభం చేశారులే, చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం అనుకుందాం. ఆ బస్సు కానీ, తల్లికి 100, రైతులకి డబ్బులు, ఈ 4 ఓకే, మాక్సిమం చేయగలిగిందంతా చేశారులే. తెలుగుదేశం జీవితంలో హైయెస్ట్ ఇచ్చినట్టు ఈ ట్రిప్, చంద్రబాబు గారి జీవితంలో హైయెస్ట్ ఇచ్చినట్టు ఇంత డబ్బులు, నో డౌట్ అందులో. బట్ జగన్తో పోల్చినప్పుడు తగ్గిపోతుంది. జగన్తో పోల్చినప్పుడు మహిళలకు ఇచ్చే డబ్బులు తగ్గిపోయినట్టు. ఇక్కడ మిస్ అవుతున్నారు. అది దాన్ని ఏంటి పదే పదే మాట్లాడితే సూపర్ 6 అయిపోయింది, బుర్ర పని చేయట్లేదా, అదేదో నేలికి మందం అన్నట్టుగా తెలియలేదా, అయిపోయినాయిగా. ఏది కడగకుండా ఫస్ట్ ఇయర్ అసలు ఇవ్వాల, 6 నెలల్లో అన్ని ఇచ్చేసినట్టే. అంటే ఏడాదిలో ఏమి ఇవ్వాల, ఇప్పుడు 3 నెలలు 15 నెలలే కదా, ఈ 3 నెలల్లో అన్ని ఇచ్చేసినట్టు. అంటే ఆ 4 అయినా ఈ 3 నెలలు అన్ని అవ్వలేదేమో. వీళ్ళు చెప్పినట్టయితే 20,000 ఇస్తాను అన్నది కదా అన్నదాత సుఖీబాబుకి, 20,000 ఎక్కడ ప్రారంభించారు కదా, చాలు అంతేనా ఇచ్చేసినట్టు. అంటే అంతే, మీరు స్కూల్లో చేర్చారంటే మీ జీవితం బాగుపడిపోయినట్టు. అంటే వీళ్ళు చెప్పింది ఏడాదికి 20,000 లెక్క కదా. వీళ్ళు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రారంభించారంటే మీ జీవితం అదేది సుందర పిచ్చి అయిపోయినట్టే. మీరు అంతే, మీరు ఇక్కడ పీపీపీ స్కీమ్ లో ఉన్నటువంటి MBBS లో చేరారంటే గనక డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఓనర్ అయిపోయినట్టే మీరు. అంటే మీరు అలా, అంటే ఇది మధ్యతరగతోడి యొక్క మనస్తత్వాన్ని క్యాష్ చేసుకుంటాడు. మధ్యతరగతోడికి ఏమీ లేకపోయినా సరే పొగిడితే చాలు పడిపోతాడు. మధ్యతరగతోడికి ఒక ఇల్లు ఉండదు, అద్దె కొంపలో ఉంటాడు. కానీ నీకేంద్రా, ఆడు చూడు ఇల్లుంది, ఆడికి పేదలు ఇళ్ళ కిందనే ఏదో నొక్కేసాడు ఆడు, ఆడికి నీ ఇంట్లోనే వచ్చి కూలి పని చేస్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళతో పోల్చుకుని నువ్వు బెటరేగా, కరెక్ట్ శబాష్ అనుకుంటాడు. ఈడు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి స్కూల్ ఫీజు ఎట్ట కట్టాలా, కాలేజీ ఫీజు ఎట్ట కట్టాలా, లేకపోతే పెళ్ళాం అడిగింది కొనుక్కురావడానికి చీరక డబ్బులు లేక పెళ్ళాం చేత బూతులు తిట్టుకునేవాడు ఈడే. కానీ లేదు చెప్పారుగా మన జీవితం చాలా బాగా మనం బాగా ఎదిగిపోయామంట, చెప్తున్నారు కదా వాళ్ళు అని మనం ఫీల్ అవుతాం. ఈ ఫీల్ క్రియేట్ చేయడంలో వీళ్ళు సక్సెస్ఫుల్ అనమాట. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. నువ్వు నిజంగా ఇప్పుడు లేబర్ లో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేబర్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఈ స్థాయి చీర, కంచిపట్టు చీర 50,000 లేకపోయినా వాళ్ళు కట్టుకున్న చీరలో వాళ్ళు నేను హ్యాపీ అని ఫీల్ అవుతుంది. ఆ తల్లి అమ్మకి కొడుకు చెప్తాడమ్మా ఇవాళ సూపర్ ఉన్నావే నువ్వు అంటాడు, అవునురా అని సంతోషపడిపోద్ది తల్లి. భర్త చెప్తాడు ఇవాళ బాగుంది నీకు అనగానే భార్య సంతోషపడుద్ది. అట్లాగే పదయ్యా బయటకు పోయేద్దాం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి రోడ్డు పక్కన బండి దగ్గర తిన్నా సాటిస్ఫై ఫీల్ అవుతుంది. ఇదేంటి మానసిక సంతృప్తి. నీకు ఎంతకంటే బాగా చూసిన మధ్యతరగతి మొగుడు పట్లన భార్యకి అసంతృప్తి ఉంటది, పిల్లలకి తండ్రి పట్ల తల్లి పట్ల అసంతృప్తులు అట్లా. అది అదే విధంగా ఇక్కడ వీళ్ళేంటి ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ క్రియేషన్ లో సక్సెస్ అవుతారు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వీళ్ళ ద్వారా మౌత్ పబ్లిసిటీ, వీళ్ళందరూ అసలు వాళ్ళ జీవితం బాగుపడిపోయిందండి. వాళ్ళు ఏమిటండి అసలు ఎవరికండి ఆ రోజున ఏముందండి, అరాచకం అండి. ఇప్పుడు మనం వాళ్ళు కనుక సరిగ్గా మాట్లాడితే వాళ్ళతో విన్నామంటే అసలు ఇప్పుడు రోడ్డు మీద నడవలేకపోయేవాళ్ళం అండి. ఇప్పుడు ఎంత దుర్మార్గం అండి, ఎంత రాక్షసుడండి. అదే ఇప్పుడు చూడండి స్వేచ్ఛగా తిరుగుతున్నాం. అప్పుడు అట్టగా తిరిగి చేస్తాం, ఇప్పుడు ఎట్టగా తిరిగి చేస్తాం. అప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. అప్పుడు కష్టపడితే డబ్బులు వస్తాయి, ఇప్పుడు కష్టపడితే డబ్బులు వస్తాయి. అదే సందర్భంలో అప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకం ఏంటి, ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకం ఏంటి, లేదు అప్పుడు ఏం దక్కలేదని వీళ్ళు చెప్తారు, ఒప్పుకోవాలి. ఇప్పుడు అన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్పాలి, ఒప్పుకోవాలి. అది నడిచిపోతుంది. బాబు గారి మీద ఉన్నది సంక్షేమానికి దూరంగా ఉంటారు అనేది, కానీ అభివృద్ధి సంక్షేమం నా 2 కళ్ళు అనేది ఇప్పుడు ఈ 14-15 నెలల్లో నిరూపించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. ఆయన జీవితం మొత్తం మీద ఇంకా తర్వాత కొనసాగితే సీఎం గా ఓకే, కొనసాగకపోతే అంటే లొకేషన్ సీఎం చేసేటట్టయితే ఆయన ముఖ్యమంత్రి పదవి చివరి కాలంలో తన పేరు శాశ్వతంగా గుర్తుకునే పథకాలు చేసినట్టు. ఇప్పుడు ఒకటి ఆయన ఇప్పుడు ఎన్టీ రామారావు దలుచుకుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎట్లాగో, రాజశేఖర్కి దలుచుకుంటే 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లు ఎట్లాగో, నవరత్నాలు అంటే జగన్ ఎట్లాగో, మహిళలకు కూడా డబ్బులు అంటే జగన్ ఎట్లాగో, అమ్మ ఒడి అంటే జగన్ ఎట్లాగో, ఈయన అన్న క్యాంటీన్లో అప్పట్లో ఒకప్పుడు రైతు బజార్లో, తర్వాత అన్న క్యాంటీన్లో, ఇప్పుడు ఈ పథకం కిందకి తీసుకొచ్చినటువంటిది. ఇది ఇవ్వగలిగితే ఆయన పేరు ఫిక్స్డ్ ఉండిపోతుంది 1500. ఇవ్వకపోతే ఉచిత బస్సు అంటారా, ఇది నడిచిపోతుంది. ఆంధ్ర వరకు ఉచిత బస్సు ఆయనే, అన్న క్యాంటీన్ ఆయనే, నో డౌట్. సరే ఇతర రాష్ట్రాలు అమలు చేశాడు, ఇది పక్కన పెట్టి ఆయన ముద్రలు ఆ 2 ఉన్నాయి. ఈ మిగతాది కూడా గ్యాస్ బండల్, అది కూడా ఆయనది అవుతుంది. 3 గ్యాస్ బండల్ ఫ్రీ అనేటట్టు.
ఒప్పుకోవాలి. వాస్తవానికి దీపం పథకం అది కేంద్ర పథకం. అదే అనేది పథకాలు గతంలో ఉన్నాయి. దీపం పథకం కింద కూడా ఇవ్వట్లేదు ఇది. దీపం పథకం లబ్ధిదారులకి 3 ఉచిత సిలిండర్. అవును, అదే కాబట్టి అది ఈయన పేరే వస్తుంది. ఈయన ఇచ్చినట్టు రాష్ట్రాల్లో అమలు చేయలేదు అసలు ఇది. కాబట్టి ఈయన ఇచ్చినట్టే. హామీ పవన్ ఇచ్చాడు, అమలు తమ దీంట్లో పెట్టింది తెలుగుదేశం, సూపర్ 6 లో పెట్టింది తెలుగుదేశం. హామీ 2019 ఎన్నికల్లో పవన్ ఇచ్చిన హామీ 2024లో తెలుగుదేశం పెట్టి అమలు చేసి అది ఇక్కడ ఆ విషయంలో కూడా ఒప్పుకోవాలి. పర్మనెంట్ గా ఫిక్స్డ్ గా ఉండేటటువంటి ఈ దఫా తెచ్చుకున్నారు. ఇంకోటి, బాబు గారి జీవితంలో మనుషుల చేతికి ఇంత డబ్బులు ఇవ్వటం, ఇంత వేల రూపాయల డబ్బులు ఇవ్వటం ఆయన జీవితంలో తొలిసారి. ఆయన జీవితం అంటే జగన్ మార్కు పోవాలి అంటే ఈయన మార్కు రావాలంటే డబ్బులు ఇవ్వాలి. ఆయన బట్టలు నొక్కారు, నేరుగా డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఈయన ఇస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చారు 1000 రూపాయలు, అందరికి చేస్తుంటే ఆ పేరు ఉండే. ఇప్పుడు కూడా అందరికి చేస్తే ఆ పేరు వస్తుంది. జగన్ విషయంలో జగన్ సక్సెస్ అయింది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇచ్చాడు. వీళ్ళు కూడా తల్లికి వందనంలో పార్టీలకు అతీతంగానే ఇచ్చారు, అన్నదాత సుఖీభావ పార్టీలకు అతీతంగానే ఇచ్చారు, గ్యాసులది పార్టీలకు అతీతంగానే ఇచ్చారు. కాబట్టి ఆ మూడిటి విషయంలో అంటే ఈ అన్న క్యాంటీన్ పార్టీలకి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి ఇది తీసేద్దాం. ఇది అన్నదాత సుఖీభావ ఇంతకుముందు జగన్ ఇచ్చిన దానికంటే ఎక్స్పాన్షన్. అన్న క్యాంటీన్ అయితే ఆయనది, 200 పెట్టు 100 పెట్టు, బట్ ఒక ఫిక్స్డ్ ఆయన పేరు ఉండిపోతుంది. గ్యాస్ ది ఆయన పేరు ఉండిపోతుంది. అట్లాగే దీని మీదన ఆయన పేరు ఉండిపోతుంది. కొన్ని ఆయనదంటూ ఒక ముద్ర వేసుకోగలిగారు. అది ఒప్పుకో. కానీ ఒకటి సార్, సంక్షేమం అంటేనే ముందు మనకు గుర్తొచ్చేవి రెండే, ఒకటి విద్య, రెండోది వైద్యం. ఇక్కడ సూపర్ 6 హిట్టా, సంక్షేమం హిట్టా చంద్రబాబు నాయుడు గారి పాలనలో? ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి? ఒక కాలేజీలు కానీ ఇది కానీ వైద్యం కానీ అంతా చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మెయిన్. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో 6 4 చేశారు. ఆయన 9కి 9 చేశాడు, వీళ్ళు 6 4 చేశారు. అంటే వైద్యం విషయంలో వెనకబడుతోందా కూటమి ప్రభుత్వం? అట్లేం లేదు. వైద్యం విషయంలో పేదలకు వైద్యం అందించే విషయంలో అంటే అదేది మళ్ళీ మీరు యూనివర్సల్ హెల్త్ కార్డుకి వెళ్ళాలి, అది వేరు, ఈ ఇష్యూస్ వేరు. అది ఇంకొక 6 నెలల దాకా మనం మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఒక పథకాన్ని రాజశేఖర రెడ్డి తెచ్చినప్పుడు చాలా మంది అనుమానించారు. ఎందుకంటే ఎవరితో సాధ్యం అవుద్ది, కార్పొరేట్ హాస్పిటల్ ఎలాగానే ఎవడరా ఫ్రీగా చూసేది అనుకున్నాం. కానీ ఆచరణలో అమలు చేసి చూపెట్టాడు కదా, ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చాడు కదా. అక్కడికి వెళ్తే అసలు ఎవడు అడిగాడని డబ్బులు వచ్చేయమన్నారు. ప్లస్ ఎదురు భోజనం పెట్టి పంపించడం. ఎన్ని రోజులు ఆపరేషన్ అయితే అన్ని రోజులు డిశ్చార్జ్ చేసే రోజు దాకా ఆ మనిషికి తోడు ఇంకొక మనిషికి కూడా, అటెండెంట్ కూడా భోజనం ఉచితంగా ప్రభుత్వం పెట్టి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదా, జరిగింది కదా, జరగదు అనుకున్నాం. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ చెప్తాడు కానీ ప్రైవేట్ కార్పొరేట్ వాడు ఏడాగుతాడులే అనుకున్నా, నడిచింది కదా. కాబట్టి ఇది కూడా ఒక 6 నెలలు చూస్తే సక్సెస్ అవుతుందా లేదనేది చూడాలి. కొన్ని అనుమానాలు ఉన్నాయి, కాకపోతే అనుమానాలని నివృత్తి చేయగలిగితే బెటరే కదా, జరగాలనే కదా మనం. కానీ కొన్ని విషయాలు వెనక్కిపోతున్నావా ముందుకెళ్తున్నావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పారు మీరు. ఫీజు రియంబర్స్మెంట్ రాకముందు ఎంతమంది ఇంజనీరింగ్ విద్యకు దూరం అయ్యారు, ఇప్పుడు ఎంతమంది అసలు మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు. ఒక రకంగా 90% మిగిలిన ఇప్పుడు BA BCom చదివే వాళ్ళే లేరు. అలాగే జిల్లాకో మెడికల్ కాలేజ్ వస్తుందనో, MBBS విద్య అందుబాటులోకి వస్తుంది పేదలకు కూడా అనుకుంటున్న టైంలో వీళ్ళు తీసుకుంటున్న PPP ద్వారా వైద్య కళాశాలల నిర్ణయం ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా? PPP విషయంలో మాత్రం ప్యూర్లీ రాంగ్ స్టెప్, చారిత్రక తప్పిదం. దోపిడీదారుల చేతికి సంపదని అమ్మేయడం కూడా కాదు, సంపదని రాసిచ్చేయడం, అవకాశం. లోకేష్ గారు ఒప్పుకోలేదు ఎవరికి అమ్మేయట్లేదు, PPP ద్వారా ఇంకా అందుబాటులోకి వస్తుంది వైద్యం అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు సహకార సంఘాలకు సంబంధించినటువంటి చక్కెర పరిశ్రమలు, సహకార సంఘాలకు సంబంధించినటువంటి పాల పరిశ్రమలు, ఆస్తి రైతుల పేరు మీద ఉన్నది. అది ఎవరిదది? పెట్టుబడి రైతుల పెట్టుబడితో పెట్టినయ్యి. ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చింది, అంతేగాని పెట్టుబడి అంతా ఎవరిది? రైతులదే కదా. మరి రైతుల పెట్టుబడి వాళ్ళ రైతుల చేతుల్లో ఉందా? కంపెనీలు అట్టాగే ఉన్నాయిగా, యాజమాన్యాలు ఎవరు? ప్రైవేటు. అప్పుడు కూడా ఇలాగే దబా ఇచ్చారు. ఆ సంస్థ నడపడం చేత కావట్లేదు కోఆపరేటివ్ సెక్టార్లో, దాని కారణంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నాం అని ప్రైవేట్ వాడు ఆస్తికి యజమాని అయ్యాడు. ఇది నిజం అనుకుందాం, ఓకే PPP. దెన్ గవర్నమెంట్ కూడా PPPకి ఇచ్చేయండి, ఇంకా బాగా చేస్తాం. ఇచ్చేయండి గవర్నమెంట్ కూడా PPPకి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి. నువ్వేమని చెబుతున్నావు? ప్రభుత్వం కళాశాలలు నిర్వహించలేదు, నిర్వహణ ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి ఇస్తున్నావు అంటే నీకు చేత కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు. దెన్ ప్రభుత్వం కూడా ప్రైవేట్కి ఇచ్చే, నీకు చేత కాదు కదా పరిపాలన.
ఓ మెడికల్ కాలేజీ నిర్వహించలేనాడు నువ్వెందుకు ప్రభుత్వం నడపడం? ఇంకా ప్రభుత్వం నడపడం అంటే ఏంటి? ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రభుత్వం నడపడం చేత కదా నీకు. అదేమంటే 195 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అంటే 195 కోట్లు ఏడాదికి ప్రభుత్వం భరించలేదా? లేదు, దానికి జగన్ ఒక ఆప్షన్ చూపెట్టాడు, ఫాలో అవు నువ్వు. 50% సీట్లు అయ్యో యాజమాన్య కోట. ఇప్పుడు యూనివర్సిటీలు ఎట్ట నడుస్తున్నాయి ఏంటి? నేను కట్టా ఫీజులు, యూనివర్సిటీలో పెయిడ్ సీట్స్ ఉన్నాయి వాళ్ళ. ఏది గవర్నమెంట్ యూనివర్సిటీలు పెయిడ్ సీట్ కింద డబ్బులు కట్టాలి. అక్కడ డబ్బులు కడితే ఆ పెయిడ్ సీట్తో వచ్చిన డబ్బులతో యూనివర్సిటీలు నడుస్తున్నాయి వాడు. పెట్టు దీనికి కూడా అట్లాగా 50% అట్ట పెట్టు. జగన్ పెట్టాడు కదా, దాన్ని విమర్శించావు నువ్వేమని ఇచ్చావు హామీ? మేము వచ్చాక అది కూడా కాదు, మొత్తం గవర్నమెంట్ సీట్ల కిందకి తెస్తామని చెప్పారు. ఎన్నికల హామీ లోకేష్ యోగాలలో చెప్పిన మాట అది. మేము వచ్చిన తర్వాత అది పీపీపీ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజున చెప్పింది ఏంటి? 50% సీట్లు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇస్తావా, దోచిపెడతావా అన్నాడు. ప్రైవేట్ కాదు అప్పుడు, పెయిడ్ సీట్లు. ఎందుకని? ఒక కాలేజీ నిర్వహణకి 190 కోట్ల ఖర్చు ప్రభుత్వం భరించలేదు కాబట్టి ప్రభుత్వం వేసిన ఎత్తేంటి? కార్పొరేట్, దాని పేరు ఏంటది, ప్రైవేట్ మెడికల్ కళాశాలకు మళ్ళీ దోపిడీ కాకుండా ఓ 50% సీట్స్ పెయిడ్ సీట్స్ పెడితే ఆ వచ్చిన డబ్బులు కాలేజీ నిర్వహణకు ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఓ 150 మందిలో 75 మంది హ్యాపీ కదా. ఈ 75 మంది కూడా ఇతర దేశాలకు వెళ్ళకుండా ఇక్కడ చదువుతారు. తద్వారా ఆ సంపద ఇక్కడ రొటేట్ అవుతుందిగా. ఇతర దేశాలకు వెళ్ళే డబ్బుల కంటే ఇక్కడ, ప్రైవేట్ కాలేజీల కంటే ఇక్కడ తక్కువ. ప్రైవేట్ కాలేజీలు డొనేషన్లు కట్టాలి, నీకు ఇక్కడ డొనేషన్ ఉండదుగా. నువ్వు ఇవాళ కూడా ఓకే నిర్వహణ వరకు మనకు చేత కాదయ్యా, రైల్వేల్లో వివిధ విభాగాలు ప్రైవేట్ చేసినట్టే చేస్తాము, పీపీపీ అంతకు మించి లేదు, రైట్. నువ్వు ఆ జీవో కాపీ మా అందరికి చూపించు. ఏమని? 15,000కే ఫీజు, 30,000 ఫీజు, 50,000 ఫీజు. మ్యాక్సిమం ఆ సి కేటగిరీనో ఇవి ఉంటాయి కదా పెయిడ్ సీట్స్కి సంబంధించిన, అది ఒక 15 లక్షలు ఎనఫ్, అంతకు మించి ఉండదు చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 195 కోట్లు నెలకి భారం. పీపీపీ కింద ప్రైవేట్కి తీసుకున్నాడు వాడు ఏమన్నా జేబులో నుంచి ఇస్తానన్నాడే ఏంది? ఏడాదికి 195 కోట్లు. వాడు ఏమన్నా దాత ఇవ్వడానికి లేదుగా. వాడు 195 కోట్లు సంపాదిస్తాడుగా. సంపాదించడం అంటే ఏంటి? దోచిపెట్టడమేగా. అప్పుడు ఇంకా పీపీపీ ఏంటి? అక్కడ నువ్వు చెబుతున్నావు కదా, నేను 195 కోట్లు కట్టలేను, కట్టేవాడికి అప్పు చెప్తాను అంటున్నావు నువ్వు. అంటే ఏంటి? ప్రైవేట్ వాడికి దోచిపెట్టినట్టేగా. మరి ఏంటది? మెడికల్ సీట్లు ప్రైవేట్ వాడికి రావడానికి ఏంటో తెలుసా? ఎంత తిప్పలు పడాలాడు, ఎంత స్థలం కొనాలా, పర్మిషన్స్ ఎట్టా తీసుకోవాలా, దానికి నానా సంకలు నాకాలాడు. అట్లాంటి స్టేజీలో అన్ని సమకూర్చాక, ఏది గోడ గట్టి అంత అయ్యాక ఎవడికో నువ్వు తీసేసుకోపోరా అన్నట్టుంది ఇది. ఒక అపార్ట్మెంట్ పాపం బిల్డర్ మొత్తం కట్టాక మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వీళ్ళు డబ్బులు లేకుండా ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఆయన మల్లారెడ్డి గారు విద్యా సంస్థలు ఉన్నాయి కదా, నేను విద్యాదానం చేస్తున్నాను అంటున్నాడు. ఆయన విద్యాదానం ఏంది 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు కదంటే మరి టీచర్లకు జీతాలు ఇవ్వద్దు అంటున్నాడు. అలాగే ఉంది పేరుకి విద్యాదానం ఇది అన్నట్టు. రేపు నీ కూడా అలా తయారవుతాయేమో మేబీ. ఇట్ మీన్స్ ఇంకోటి ఏంటంటే పీపీపీ నువ్వు పెట్టడం అంటే అసలు కాలేజీలకు సంబంధించిన ల్యాండే లేని రోజున పీపీపీకి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు నారాయణ వాడు మెడికల్ కాలేజీ నడుపుతాడండి, ఏంది నాకు ప్రయోజనం? నాకు అర్థం కాదు. గీతం కాలేజీ నడుపుతున్నాడు, నాకేంది ప్రయోజనం? సీట్ ఆ ఏరియాలో కాలేజీ ఉంటుంది, ఎస్ఆర్ఎం ఉంటది, చదువుకుంటాం అక్కడ అంతే. చదువుకుంటాం కాదు, చదువుకుంటాం అక్కడ. ప్రభుత్వం కూడా చదువు కొనరా అంటే ఏంది? ఇందులో చదువు కొనుక్కో అని చెప్తోంది. ఇక ఇప్పటిదాకా ఈ ప్రైవేట్కి సరే డబ్బులు చచ్చో చెడో రాత్రి పగలు కష్టపడ సంపదో తాత ముత్తాతల ఆస్తో లేకపోతే మనకున్న ఆస్తో అమ్ముకుని చదివిస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా కనీసం ఒక 5% మందికి దక్కుతున్న అవకాశం ఇది. ఆ దక్కే 5% మందిని కూడా తొక్కేసి మేము నిజాయితీగా పరిపాలన అందిస్తున్నాం అని చెప్తే అది పరిపాలన అవుతుందా? ఇంకోటి అబద్ధాలు ఎందుకు ప్రజలకు చెప్పడం? స్వయంగా చంద్రబాబు గారు అదేంది ఆ రాసి ఇచ్చినోడు ఎవడో మరి ఆడు తప్ప బాబు గారు తప్ప ఆలోచించుకోమనండి. 4 మెడికల్ కాలేజీలు క్లాసులు బిగిన్ అయిపోలేదా జగన్ ఉన్న టైంలో? ఒక్క కాలేజీ మేము వచ్చాక పాడేరులో బిగిన్ చేశారు, 17 ఏం లేదు అని చెప్తున్నాడు ఆయన. అబద్ధం కదా అది. 4 మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా బిగిన్ అయిపోయినాయి. పాడేరు మెడికల్ కాలేజీ వీళ్ళు వచ్చాక అంటే ఏంటి? అది కూడా కడితేనే కదా నువ్వు పెట్టింది క్లాసులు. 50 సీట్లు ఇచ్చింది. పులివెందులది 50 సీట్లు ఇస్తే వద్దంది నువ్వే కదా. కాలేజీ పూర్తయింది కదా, దాంట్లో ఇంకా ఫైనల్స్ ఉన్నాయి, పూర్తి చేయి నువ్వు. ఇప్పుడు ఆ లెక్కనైతే అమరావతి నువ్వు ఏం కట్టావని ఆ రోజున, ఇవాళ కూడా కట్టలేదని నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు కడుతున్నావు కదా, మరి వదిలేసేయాలిగా. ఇంకొకటి
ఎదురోడు ప్రారంభించింది నేను చేయకూడదు అనుకున్నట్టు. పైగా వీళ్ళు 4 కాలేజీలు అయినాయి అని చెప్తుంటే నిన్న జగన్ గారు చెప్పింది లేదు 1 కాలేజీ అయిందని చెప్తున్నారు. అదే చెప్పేది, అది పచ్చి అబద్ధాలు చెప్తున్నారంట. 4 ఏమో పూర్తయిపోయినాయి, ఇంకో 4 కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినాయి, మిగతాయి పూర్తి కావాలి. అవి కూడా భూములు కొనేశాడు. ఇందులో ఏంటంటే దరిద్రం వల్ల బీజేపీ వాళ్ళకి బుర్ర లేదు, లేకపోతే వాళ్ళు ఇంత ఇక్కడ మరి దాన్ని ఏమంటారు బానిసత్వం చేస్తున్నారు అర్థం కావట్లేదు. నిలదీయాల్సింది అలా కాదు కదా, నువ్వు నాతో పబ్లిక్ ఎదురుగా నిలదీయద్దు. నువ్వు చెప్పు కేంద్రం ఇచ్చిన దాన్ని ప్రజలకు ఆ ప్రయోజనం చెందాల్సిందేనండి అని చెప్పు. ఏంటది అట్లా ఇచ్చేస్తారు మీరు, మోడీ బొమ్మ నీ బొమ్మ పెట్టుకో అక్కడ అని చెప్పు కావాలండి కాలేజీ దగ్గర. కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఇచ్చిందండి కాలేజీకి, ఒక్కొక్క కాలేజీకి. అదే నువ్వు కడుతుంది ఇక్కడ. సీట్లు కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది, ప్రైవేట్ వాడి గట్ట ఓకే చేయదే అడదడ్డంగా. వాడికి బోల్డ్ రూల్స్ ఉంటాయి ప్రైవేట్ వాడికి, నీ ప్రభుత్వం ఇచ్చింది, వినియోగించండి దీన్ని. ఈ విషయంలో వైసీపీ గానీ జగన్ గారు కానీ స్పందిస్తున్నారు, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు, నిన్నంతా మాట్లాడారు, అన్ని చూపించారు. పబ్లిక్ లో ఈ రెండింటి విషయంలో ఎరువులు దీంట్లో మాత్రం వైసీపీ వైఖరి వదిలేయండి, వైసీపీ బానే చేస్తుంది, అది 20-30% దాని ఇంపాక్ట్ ఉంటే పబ్లిక్ దెమ్సెల్వ్స్ డిబేట్ చేస్తున్నారు. నేను వీళ్ళ స్టేట్మెంట్లు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ లేటెట్లో కార్డ్స్ పెట్టేసి విపరీతంగా పోస్టులు చేశారు. 6,000 సీట్లు చంద్రబాబు తెచ్చారు, 10,000 సీట్లు తెచ్చారు అన్నట్టు, ఏదో ఈయన అసలు ఏమీ చేయలేదు అన్నట్టు. దాని కింద కామెంట్స్ చూస్తుంటే పబ్లిక్కే రియాక్ట్ అవుతున్నారు. ఇదివరకు భయపడ్డటువంటి వాళ్ళు కూడా పబ్లిక్ ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు, 4 కాలేజీలు బిగిన్ కాలేదా, ఇంకో 4 కాలేజీలు బిల్డింగ్లు. ఇందాక అన్నిటికంటే టీవీ 9 వాళ్ళు రవీంద్రది ప్రెస్ మీట్ వేశారు, 1 కాలేజీ కూడా అవ్వలేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అదే పక్కనే బాక్స్ లో విజువల్ వేస్తున్నారు కన్స్ట్రక్ట్ అయిన కాలేజీ. వీళ్ళు ఏంటి కన్స్ట్రక్ట్ కాని బొమ్మలు వీళ్ళు చూపెడుతున్నారు, కన్స్ట్రక్ట్ అయిన బొమ్మలు వాళ్ళు చూపెడుతున్నారు. బేసిక్ గా టోటల్ గా 8 కాలేజీలు పూర్తయినాయండి, 4 ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకో 4 అండర్ కన్స్ట్రక్షన్ లోనే దాదాపు 80% పూర్తయిన కాలేజీ 8, ఇంకొక 9. నీ కట్టి మీ పేరు చెప్పుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఇప్పుడు పద్దాక నువ్వు ఇవాళకి కూడా చెప్పుకునే పేరేంది, హైటెక్ సిటీ, తర్వాత దాని పేరేంటిది ఫైనాన్స్ సిటీ. నువ్వేం కట్టావు నా రోజున అక్కడ, ఓ బిల్డింగ్ కట్టావు ఎల్ఎన్టీ టవర్, మిగతాదంతా కట్టింది ఎవరు, రాజశేఖర్ రెడ్డి కదా, పివి ఫ్లై ఓవర్ అవన్నీ. ఆ తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చెప్పుకుంటున్నావు నువ్వు అది పేరు. ఇప్పుడు ఇది పూర్తి చేస్తే నీ పేరే వస్తుందిగా, బాబోయంలోనే కట్టారంటారు కదా, ఎందుకు నువ్వు చెడగొట్టుకోవడం. పైగా పీపీపీ ప్రైవేట్ వాడు అన్న నీ పేరు చెప్తాడే. బాబు గారి వాళ్ళు ఇప్పుడు విజయవాడ సిద్ధార్థ కాలేజీని తీసుకుని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు హెల్త్ యూనివర్సిటీ పెట్టారు, పెట్టి దానికి అనుగుణంగానే సిద్ధార్థ మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. ఉద్యోగులందరూ సిద్ధార్థ యాజమాన్యాన్ని ప్రేమిస్తారు వాళ్ళకి కూడా. ఎందుకని సిద్ధార్థ యాజమాన్యం ప్రైవేట్ కాలేజీ పెట్టింది, ఆ ఉద్యోగులందరినీ ప్రైవేట్ కాలేజీలో చేర్చుకున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ లోకి వచ్చిందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి ఎంత పెన్షన్ వస్తుంది, వాళ్ళ లైఫ్ ఏంటి. సిద్ధార్థ యాజమాన్యాన్ని ప్రేమిస్తారు కానీ ఎన్టీఆర్ని ప్రేమిస్తారు వాళ్ళు, ఈ పేరు చెప్పుకుంటారు కదా. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ తరపున నడిపితే వాళ్ళందరి జీవితాలు ఏంటి, అందులో పనిచేసే ఉద్యోగుల జీవితాలు పర్మనెంట్ సెటిల్ అయినట్టే కదా. అందులో చదివిన డాక్టర్లు నీ పేరే చెప్పుకుంటారు కదా. మొన్న వెరీ సింపుల్ ఏసీ అదే గుంటూరులో మెడికల్ కాలేజ్ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్ జిఎంసి. స్వతంత్రానికి ముందు టైంలో బిగిన్ అయింది, స్వతంత్రం 46లోనే ఏమో. ప్రిన్సిపాల్ గారు ఎవరో సుందరాచార్య గారు ఎవరు వచ్చారట. వచ్చిన తర్వాత అప్పటి బిల్డింగ్లు ఇప్పటికి ఉన్నాయి అనమాట, అప్పటి ల్యాబ్లు ఇప్పటికి ఉన్నాయి. ఆయన ఇదంతా వాళ్ళకి డాక్టర్లు ఎక్కడైతే ఇక్కడ చదివి దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు డాక్టర్లు, వాళ్ళందరికీ మెయిల్ చేసి ఇదివరకు మిమ్మల్ని అడుగుంటారు చాలా మంది సాయం చేయమని, ఏదన్నా మీరు ఏదో చేసినా సరిగ్గా ఉండదు, ఇదిగో వీళ్ళు కాంట్రాక్టర్, ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్లు, ముఠా మేస్త్రులు, వీళ్ళ నెంబర్ ఇది, మీరే మాట్లాడుకుని కట్టించండి అని అడిగాడు. 8 కోట్లతో కట్టించారండి, అద్భుతంగా రెనోవేట్ చేశారు, ల్యాబుల దగ్గర నుంచి లైబ్రరీ దగ్గర నుంచి. వాళ్ళందరూ ఎందుకని, మేము ఆ రోజుల్లో తక్కువ ఖర్చుతో చదువుకోగలిగాం కాబట్టి ఇవాళ రోజున మేము వెల్ సెటిల్డ్ అయ్యాం, కోటేశ్వర్లు. కోట్లు లేకపోతే వాళ్ళు ఇవ్వరు కదా డబ్బులు నీకు. అంటే ఇదేంటి, సమాజం పట్ల వాళ్ళకున్న ప్రేమ. వెరీ సింపుల్. ఇదివరకు మన దగ్గర డాక్టరు నాడి చూసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ నా 10th క్లాస్లో చేశారు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు చేశారు. అపెండిసైటిస్ ఆపరేషన్ మొత్తానికి 900 రూపాయలు అయింది నాకు ఆ రోజుల్లో. 900 రూపాయలు. మామూలుగా అదే టైంలో ప్రైవేట్ హాస్పిటల్లో వస్తేనేమో ఏది
పెద్ద పెద్ద హాస్పిటల్లో 7-8 వేలు తీసుకుంటారు. అప్పుడే ఈయన గవర్నమెంట్ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారు, ఈయనది ప్రైవేట్ హాస్పిటల్ కానీ తక్కువకి చేస్తాడు. ఇప్పటికి కూడా మన ఊళ్ళల్లో తక్కువకి పనిచేసే డాక్టర్ల మీదనే అప్రయత్నమైన ప్రేమ ఉంటుంది. ఎందుకు చేయగలుగుతారు తక్కువ వాళ్ళు? వాళ్ళు తక్కువకి చదివారు కాబట్టి. ఎక్కువకి చదివినప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టాం కాబట్టి నాకు ఎక్కువ లాభం రావాలి. పైగా వాళ్ళ వైద్యంలో క్వాలిటీ ఉంటుంది. ఎక్కువ తీసుకున్న వీళ్ళ వైద్యంలో క్వాలిటీ ఉండదు, టెస్ట్లకే అయిపోతుంది, మళ్ళీ ఇంకో డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా సిన్సియర్ రిక్వెస్ట్ అలా ప్రభుత్వానికి, పీపీపీ కింద కాకుండా ఇది చెయ్యండి, లేదా గతంలో ఉన్నటువంటి జగన్ తీసుకున్న ఫార్ములాని మీరు అమలు చేయండి. 50% కోటా పెట్టేసేసి మీరు అమలు చేయండి. మీ పేరు పెట్టుకోండి, అక్కడ మోడీ బొమ్మ పెట్టుకోండి, మీ బొమ్మ పెట్టుకోండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అందులో చదువుకున్న వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి డయాగ్నసిస్ సెంటర్లు ప్రతి దాన్ని ఏమంటారు నియోజకవర్గంలో 3 పెట్టండి. టెండర్ పిలవండి ఓపెన్గా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఎక్స్రే 30 రూపాయలు పడుతుంది, అదే ప్రైవేట్ దగ్గరకు వచ్చేటికి 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 500 నుంచి 1000 రూపాయలు. ఎందుకని? వాడు ఎక్కువ లాభం ఆశిస్తున్నాడు. గవర్నమెంట్ తరపున పెట్టండి, మీరు 30 రూపాయలకి ఇచ్చేవాడిని పెట్టండి, పిలవండి, మీరే టెండర్లు వస్తారు, మీ బొమ్మే పెట్టుకోండి దాని ముందు. బయట 1000 రూపాయలు జరిగేదానికి 30 రూపాయల్లో మీకు ఇస్తాం అని చెప్పండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. వైసీపీ పాత్ర కొన్ని విషయాల్లో, అంటే ఒక ఆరోగ్య బీమా కానీ ఇప్పుడు ఇది కానీ మెడికల్ కానీ వీటిలో పరిమితం అవుతుందా వైసీపీ పాత్ర? ఒక ప్రెస్ మీట్కో ఒక జస్ట్ షోన్ చేసి వదిలేయడం వరకే ఆగిపోతుందా? లేదు కదా, ఎరువుల దాంట్లో రోడ్డు ఎక్కారు, దీని మీద పదే నిలదీస్తున్నారు. ఇది కూడా ఉద్యమిస్తానని ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో అంతే చేయాలి, వెంటనే వెళ్ళి రోడ్డు ఎక్కేయకూడదు. ఆ తర్వాత వీళ్ళు ఆగకపోతే నెక్స్ట్ ఫేజ్ లో చేయాలి. ఎరువుల దాంట్లో మొదట స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కదా అని అట్లేం లేదు. బేసిక్ గా ఒకే రోజున అలా చెప్పగానే ఇలా పరిగెత్తేసేసి రోడ్డు ఎక్కేస్తే ప్రయోజనం ఏముంది? జనం కూడా తిట్టుకుంటారు. ముందు నిలదీయాలి, క్వశ్చన్ చేయాలి, చేస్తున్నారు ఇప్పుడు ఎరువుల విషయంలోనైనా దీంట్లోనైనా సరే. సెకండ్ ఫేజ్ లో యాజిటేషన్కి వెళ్ళారు ఎరువుల విషయంలో, ఇప్పుడు రేపు పొద్దున్న దీని మీద అయినా యాజిటేషన్కి వెళ్తారు వాళ్ళు. ఒకటే గుర్తు, ప్రజలకి ప్రయోజనం చేకూర్చేటటువంటి పనుల విషయంలో జరుగుతున్న తేడా. వీళ్ళు ఎలా రైట్ చేయకపోతే అసలు ఈ చర్చే జరిగేది కాదు, కూల్గా వెళ్ళిపోయేది. ఇదివరకు కోఆపరేటివ్ సెక్టర్ ఎట్ట డైరెక్ట్ గా అమ్మేశారు అంతే ఇచ్చేసేస్తారు. అరెస్టుల భయం, లిక్కర్ స్కామ్ భయం, సోషల్ మీడియా అరెస్టుల భయం కాస్తంతైనా తగ్గిందా ఈ మధ్యకాలంలో వైసీపీలో? అది ఇంకా కంటిన్యూ అవుతుంది? అదేం లేదు, అదే జరిగి ఉంటే కనుక ఇంత సింపుల్ యాజిటేషన్ ఉండేది కాదు. అంటే యాజిటేషన్ చేశారు, ధర్నాలు, ఇప్పుడు కింద పడి కొట్టుకోవడాలు, డొల్లుడాలు ఇట్లాంటిది ఏం లేదుగా, దూకడాలు, నేపాల్ తరహా వ్యవహారాలు ఏం లేవు కదా బేసిక్ గా. అట్లా లేదు అంటే ఇంకా భయపడుతున్నారు. ఇంకోటి, ఇంకా ఆర్గనైజ్డ్ గా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా మొన్నటిదాకా ఉన్న వాళ్ళలో 100కి 95 మంది రావట్లే బయటికి. 100కి 95 మంది ఇప్పటికీ మొదటితో పోల్చుకుంటే ఇంకొక శాతం బయటకు వచ్చారు, ఇంకొక శాతం అంతే. కార్యకర్తలు అయితే ఇంకా చాలా మంది రావట్లే. అంటే ఇంకా టైం ఉందన్న 4 ఏళ్ళు భయం. మధ్యలో ఏమన్నా మార్పులు, దూకుళ్ళు, గోడ మీద ఏమైనా నిలబడి కొంతమంది ఏమన్నా ఉన్నారనుకోవాలి. వీళ్ళకి భయం, ఇప్పుడే వెళ్ళి ఎందుకు ఊరికి ఇంతమంది మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు, మనకి ఎందుకు ఈ పెంట అంతా, చూసుకుందాంలే చివరిలో చూసుకుందాంలే అనుకుంటున్నారు. కానీ ఆ రెడ్ బుక్ ఆ భయపెట్టే పరిస్థితి కూడా కొంచెం తగ్గించిందా టీడీపీ? అట్టేం లేదు. ఏమో ఇప్పుడు నిన్న కూడా ధనంజయ రెడ్డి గారు తీసుకెళ్లి సాక్షి ఆయనకి ఇచ్చారు కదా, మొన్న కేసులు పెట్టారు కదా, ఏం తగ్గించలేదు వాళ్ళు, ఏమి ఆగట్లేదు. అంటే ఆ భయం అలాగే మెయింటైన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు కూడా. రోజు భయపెడతారు, లేకపోతే స్వయంగా చంద్రబాబు గారే తప్పుడు ప్రచారం, ఎరువులు, కేసులు పెడతాం, తెస్తామంటున్నారు కదా. కూడా లోకేష్ గారు అన్నారు కదా, రెడ్ బుక్ ఏమి మర్చిపోలేదు, దాన్ని ఏం పక్కన పెట్టలేదు, జరుగుతానే ఉన్నాయి కేసులు. మొన్న కూడా మళ్ళీ కొత్తగా అతను ఎవరు కావాలి ఎమ్మెల్యే మీద పెట్టారు కేసు. రోజు ఎవరో ఒకళ్ళ మీద పెడతానే ఉన్నారు కదా, మళ్ళీ లెక్కర్ అని చెప్పి రోజు ఎవడో ఒకరి పేరు పెడతానే ఉన్నారు. వాళ్ళు అదేమీ వదిలిపెట్టట్లేదు, వాళ్ళు భయపెట్టడం అనే ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అది ఈ టైంలోనే అంటే పదే ఢిల్లీ వెళ్ళడం నారా లోకేష్ గారు, అంటే ఇప్పుడు వచ్చి 2 సార్లు పదే అన్నా కాకపోయినా ఢిల్లీ పెద్దల్ని స్మరించుకునే ప్రయత్నం, అలాగే ఇప్పటికే 2 సార్లు ప్రధాని కలవడం, ఇదంతా డిప్యూటీ సీఎం స్థాయిలో కూడా ఒక రకంగా ఆయన లేరని అనుకోవాలి. అక్కడ ఓన్లీ ఆయనకున్నది ముఖ్యమంత్రి కుమారుడుగా మాత్రమే వెళ్తున్నారా, ఒక ఐటీ విద్యాశాఖ మంత్రిగా వెళ్తున్నారా, లేదంటే ఆయన లేదు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మొత్తం నాదే, ఒక ఏమంటారు దాన్ని షాడో సీఎం ఆ రేంజ్లో వెళ్తున్నారా, ఏమనుకోవాలి? కాబోయే ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు తెలిసి. కాబోయే ముఖ్యమంత్రి అనేటటువంటి సిగ్నల్ కేంద్ర పెద్దలకు ఇవ్వాలనుకుంటున్నారు. వాస్తవంగా కేంద్రం ఇట్లాంటిది ప్రోత్సహించదు బీజేపీ, తెలుగుదేశం విషయంలో ప్రోత్సహిస్తుంది.
చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఇప్పుడు ఈయనేం మాట్లాడుతుంటారు మోడీ గారు ఎక్కడికి పోయినా సరే, బాపు బేట అని చెప్పి ఇదివరకు ఈయన కూడా అన్నారు కదా. అప్పుడే కదా నేను లోకేష్ తండ్రి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను చంద్రబాబు గారు చెప్పింది. అప్పుడు ములాయం సింగ్ కొడుకు, లాలూ ప్రసాద్ కొడుకు, ఏంది వారసత్వ రాజకీయం అనే కదా మాట్లాడేది. బీజేపీ యాక్సెప్ట్ చేయదు బీజేపీ, కానీ ఈ విషయంలో యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు వెంటనే జగన్ అంటారు. జగన్ని వారసుడిగా కాదు కదా, రాజశేఖర రెడ్డి పార్టీకి జగన్ వారసుడు కాదు, రాజశేఖర రెడ్డి కొడుకే గాని సొంత పార్టీ పెట్టుకున్నాడు. షర్మిల చెప్తున్నట్టు రాజశేఖర రెడ్డి వారసుడు అనేటటువంటిది, రాజశేఖర రెడ్డి ఏమైనా సొంత పార్టీ పెట్టుకుంటే అదే డిఎంకేనో ఏఐఏడిఎంకే లాగానో అందులో వాళ్ళకి వారసులు అనేటటువంటిది అంటారు. సొంత పార్టీ పెట్టుకున్నాక లేదు మా అబ్బాయి వారసుడు అంటే వైసీపీకి ఏమన్నా ఆయన అధ్యక్షుడు చేస్తారేంది, చేయరు కదా. బేసిక్ గా కామన్ గా ఉండేటటువంటి ఇష్యూ ఉంటది. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో కాస్త బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గినట్టుంది. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన ఒప్పించి మెప్పించామన్నా ఆ సీట్లో కూర్చోవాలనుకుంటున్నారా లోకేష్? నేను అట్లా అనుకోవట్లేదు. అట్లా చేయడానికి అసలు ఇందులో మెప్పించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం డెసిషన్, వీళ్ళు ఎవరు ఆపడానికి. అంటే కూటమిలో ఉన్నారు కదా, అది కాదు పార్టీ వాళ్ళ ఇష్టమే అయినా డెసిషన్ తెలుగుదేశాన్ని లీడ్ వాళ్ళు అంగీకరించారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అనేటటువంటిది పవన్ అడిగితే ఇచ్చారా వాళ్ళే ఇచ్చారా? అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని అంగీకరించారు కానీ లోకేష్ గారిని అంగీకరించలేదు కదా. నేను అనేది తెలుగుదేశం విధానాన్ని అంగీకరించింది జనసేన, బీజేపీ అంతే కదా. బీజేపీలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలో వీళ్ళు డిసైడ్ చేయట్లేదుగా, వాళ్ళ క్యాబినెట్ ఎవరు ఉండాలో వీళ్ళు డిసైడ్ చేయట్లేదు కదా. లేకపోతే జనసేనలో అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి, మంత్రిగా ఎవరిని పెట్టాలన్నది వీళ్ళు డిసైడ్ చేయట్లేదు కదా. అట్లాగే వాళ్ళ దాంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా. హక్కు వాళ్ళకే ఉంటది కదా. తెలుగుదేశానికి మేజర్ పార్ట్నర్ వాళ్ళే, 40% ఓట్లు వాళ్ళయ్యే. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేట్ చేశారు. డిప్యూటీ సీఎం అనేది ఎలక్షన్ ముందు ఏమైనా ఒప్పందం ఉందా? లేదుగా, ఇచ్చారుగా వాళ్ళు. ఒప్పందం ఏం లేదని చెప్పారు కదా. దీని కిందనే నేను మద్దతు ఇస్తున్నాను అన్నారు కదా. అలాగని పోనీ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకి సీటుగా ఇదే మంత్రి పదవి కావాలని ఓపెన్ గా చెప్పి ఇవ్వలేదుగా. అట్లాగే మొన్న ఆయన ఎవరో రత్నమాయి సినిమాకి హరిహర వీరమల్లుకి నిర్మాత, ఆయనకి ఏపీ అదే అక్కడ దిల్ రాజు టైప్ లో ఇక్కడ పోస్టింగ్ ఫిలిం ఫెడరేషన్ ఇవ్వలేదుగా ఇంతవరకు. మరి అక్కడ డామినేషన్ ఎవరున్నారు? వాళ్లే కదా ఉంది. ఈ రెండు అడిగేళ్లే మన పార్ట్నర్ అయినా ఇచ్చారా? మన పార్ట్నరే, ఈయన వల్ల మనం గెలిచాం, అడిగారు కాబట్టి ఇచ్చేద్దామని ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. రేపు దసరాకే అన్నారు పాపం ఆయన, దసరానో దీపావళి క్రిందసారి, నెక్స్ట్ దసరా కూడా వచ్చేసింది, అవలేదు కదా. ఉగాదికి అన్నట్టున్నారు, ఉగాదికి మళ్ళీ నెక్స్ట్ ఉగాది కూడా వచ్చేస్తుంది, ఇంకేముంది. కాబట్టి ఇక్కడ బేసిక్ ఇష్యూ ఏంటంటే, కాకపోతే వాస్తవంగా చర్చించాలి కూటమి కాబట్టి, కానీ ఈయన ఢిల్లీకి దీనికి సంబంధం లేదు కదా. ఢిల్లీలో నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకు సంకేతం ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ నేనే. ఇంకోటి, బాబు గారు విశ్రాంతి తీసుకుంటున్నారు, నేను పనిచేస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ మా ఫాదరు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ యాక్టింగ్ సీఎం లోకేష్. ఆ పదవి అట్లా లేకపోవడం వల్ల ఆగుతుంది. మామూలుగా పార్టీల్లో అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అని 2 పోస్టులు ఉంటాయి, కాంగ్రెస్ పెట్టింది అట్లాగా. తర్వాత బీజేపీ పెట్టలేదు కానీ కాంగ్రెస్ పెట్టుకొచ్చి. మొన్న మధ్య మాట అన్నారు నారా లోకేష్ గారు, మోడీ గారి దగ్గర చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యమంత్రి అయ్యే ముందు ఇప్పుడు మోడీ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారా? వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆయన మోడీ కూడా ఇతని బాగా ఆదరిస్తున్నారు. ఆంధ్రాలో 3 యువనేతలు కూడా మోడీ అంటే ప్రేమికులే, అది మెచ్చుకోవాలి. అవును, పవన్ కళ్యాణ్, జగన్, లోకేష్ కూడా 3 ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు. నేర్చుకుని ఈయన కూడా నేర్చుకుంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. అంటే ఆ సమయం దగ్గర పడుతుందనే సంకేతమా ఇది ఢిల్లీ వెళ్ళడం? మేబీ అంటే ఈ 2025 లేదంటే 26 స్టార్టింగ్ లో అట్లా. అంటే ఇది ఎట్లా ఉంటదంటే, మీకు పబ్లిక్ లో ఒక క్యాజువల్ ఫీలింగ్ వచ్చేయాలి ఆయన వచ్చే టైంకి, ఒక రెవల్యూషనరీ డిబేట్ రాకూడదు. అది ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, నాకు బాగా గుర్తు, మా కాలేజీ దీంట్లో వాస్తవంగా కులము లేకపోతే మాస్టర్ గారి దగ్గర ట్యూషన్లు వీటి లెక్కలు ఉండే పదవులన్నీ కూడా. అంతకుముందు మా ప్రిన్సిపాల్గా వచ్చిన ఆయన ఎకనామిక్స్ లెక్చరర్ గారు, మా క్లాస్ కాదు, మా తెలుగు మీడియానికి పిచ్చిరెడ్డి గారు అని ఉంటే ఇంగ్లీష్ మీడియానికి నన్ను బిఏ వాళ్ళకి వెళ్ళే మాస్టర్ గారు ప్రిన్సిపాల్ అయ్యారు. వాస్తవంగా ఏమనుకుంటారు, పదవులన్నీ అటు వాళ్ళకి ఇచ్చుకుంటారు అనుకుంటారు. కానీ ఆయన ఏం చేసుకొచ్చేవాళ్ళు,
కొన్ని కాంపిటీషన్స్ పెట్టి అందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళు నేను. ఉమ్, అందుకని ఎన్ఎస్ఎస్ దగ్గర నుంచి అనేక పదవులు నాకు ఇచ్చాడు ఆయన. ఉమ్, ఎందుకని నేను ఫీల్డ్లో పనిచేస్తున్నాను. ఉమ్, జనాలకు ఒక అలవాటు పడిపోయింది. ఇది ఈ లోపు అనేక పోటీల్లో నేను వెళ్ళి ప్రైజులు తేవడం, ప్రైజ్ తెచ్చినప్పుడల్లా క్లాస్కి నా పేరుతో నోటీస్ రావడం, చప్పట్లు కొట్టడాలు, ఇట్లాగా పదుల సంఖ్యలో సర్టిఫికెట్లు వచ్చేసినాయి. ఉమ్, ఇన్ని వచ్చిన తర్వాత నాకు ఈ పదవి అని అనౌన్స్ చేస్తే జనాలకు రొటీన్ అయిపోయింది. ఇంకా అభినందించడానికి కూడా ఏం లేదు. ఉమ్, ఎరా ఈ పోస్ట్ వచ్చిందంట కదా బాబాయ్ అని మాట్లాడేవాడు. ఉమ్, అంటే ఇది రొటీన్ అయిపోయింది ఉమ్, పదవి. ఉమ్, ఉమ్, అట్లాగా ఇప్పుడు రొటీన్ అయిపోయింది. ఉమ్, రేపు పొద్దున ఆయన సీఎం అయ్యే టైంకి ఆయన ఆల్రెడీ సీఎంగానే చేస్తున్నాడు కదరా అవును, ఉమ్, అంటే పబ్లిక్లో ఒక కామన్ థింకింగ్ వచ్చేసింది. ఉమ్, లోకేష్ రేపు ఆయన ఎలా సీఎం ఉమ్, అనేటటువంటి చర్చ ఉమ్, ఉమ్, అది ఇక్కడ వ్యూహాత్మకంగా చేస్తుంది. అంటే మొత్తం మీద ఆ టైం అయితే ఏదో దగ్గరికి వచ్చింది అనిపిస్తోంది అనేది ఉంటది. మేబీ పవన్ కళ్యాణ్తో ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ ఏమో. సింపుల్. అంటే ఒక 2 ఏళ్ళు ఈ నుండి పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు సీఎం అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. ఆయనకి అనిపించేసుకుంటే పోతుంది. ఆయన అన్న తమ్ముడు అనే సంబంధంతో మాట్లాడుకుంటున్నారు కదా, ప్రాబ్లం ఏమి ఉండదేమో. పదవ దగ్గరికి వచ్చేసరికి ఏముంది, ఆయన లాక్కోవట్లేదు కదా, పోయేదేముంది. కానీ ఒకటి ఈ మధ్యకాలంలో షర్మిల గారి యాక్టివిటీ ఏమన్నా పెరిగిందా, లేదంటే షర్మిల గారు ఆవిడ సాధించలేదు ఆమె కుమారుడి రూపంలో ఏమన్నా సాధించాలనుకుంటున్నారా, ఎలా చూడాలి? ఏదో కుర్రోడి అతగనిండి ఏదో ఆశపడుతోంది. తనకి వారసత్వం ట్రై చేసింది, తెలంగాణలో ట్రై చేసింది, ఆవిడ వల్ల కాలేదు. 200-300 కోట్లు తగిలేసుకుంది. ఆ 200-300 కోట్లు పెట్టి కూడా బలమైన నాయకురాలుగా నిలబడలేకపోవడం ఆవిడ దురదృష్టం. అదే 200-300 కోట్లు పెట్టి ఏ తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుకుని, లేకపోతే అక్కడ ఏ కాంగ్రెస్ తో మాట్లాడుకుని నాకు ఎంపీ సీట్ ఇవ్వండి అంటే ఇచ్చేసేవాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళ తరపున ఎంపీ అన్న అయ్యేది, ఏ కేంద్ర మంత్రి కూడా అయ్యేదేమో. కాకపోతే అట్లా కాకుండా తను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశతో ట్రై చేసింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా అవడానికి కాదని పంపించేశారు. ఆవిడకి ఏంటంటే పాదయాత్ర అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి వేలు వేసేటప్పటికి నా స్థాయి నేను ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కదా అని ఫీల్ అవుతుంది. సినిమా యాక్టర్లు కనుక వేలయ్యగానే నేనే హీరోలని, అదే నేనే ముఖ్యమంత్రిని అయిపోగలని ఫీల్ అవుతుంటారు చూడండి, అట్లా ఫీల్ అయినట్టే ఆవిడ ఫీల్ అవుతుంది. కాకపోతే ఆ తర్వాత పాదయాత్ర చేస్తారు, అంత ఎగబడ్డారా జనం. అప్పుడు వాళ్ళ అన్నని జైల్లో పెట్టారు కాబట్టి ఆ సింపతితో ఈవిని గెలిచారు. ఆ సంగతి ఈవిడికి అర్థం కాదు. ఈవిడ పాదయాత్ర చేసింది తెలంగాణలో, ఎవడొచ్చాడు జనం, ఈవిడ డబ్బులు ఎత్తే వచ్చారు. పాప మా డబ్బులన్నీ ఆడకే తగలేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా భవిష్యత్తులో ఈయన ఒక పోటీ అని అనుకుంటుందా? ఆవిడకి రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువ అండి. అతిశయంతో పెరిగింది, అంటే దాన్ని ఏమంటారు, అతిగారాభంతో పెరిగింది. ఇంట్లో సాధారణంగా ఆడపిల్లలకి ఇంట్లో పుట్టింట్లో ఆధిపత్యం ఎక్కువ ఉంటది, మగపిల్లల్ని తక్కువ చూస్తారు ఎప్పుడైనా సరే. ఆడ మగ ఇద్దరు ఉన్న ఇంట్లో కొంచెం గారాభం ఉంటుంది. ఎందుకంటే రేపు అత్తారింటికి వెళ్తే ఇబ్బంది పడుతుంది, అక్కడ ఎట్లాగో బాధ్యతలు ఉంటాయి, ఇక్కడ రిలాక్స్ అవనీలే అనేటటువంటి ఫీలింగ్ ఉంటది. మగపిల్లలకి ఇంకోటి తండ్రి దగ్గర ఎవరికి యాక్సెస్ ఉంటది, ఆడపిల్లకే ఎక్కువ ఉంటది. ఈవిడికి తండ్రి దగ్గర యాక్సెస్ ఎక్కువ కాబట్టి గారాల పట్టి అయ్యేటప్పటికి ఆ గారాల పట్టి అదంతా మా నాన్నకి నేనే వారసురాలని అంటది. సరే నిజ జీవితంలో ఆడపిల్లది విషయం ఏమంటాం, అత్తారింటికి మంచి పేరు తేవాలంటాం. పుట్టింటి మంచి పేరు నిలబెట్టు, అత్తారింటికి మంచి పేరు తీసుకురా. ఈవిడ అత్తారింటి పేరే తీసుకురాదు, నెంబర్ 1. రెండోది ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, జోక్ ఏంటంటే, పుట్టింట్లో అత్తింట్లో ఆడపిల్లలకు ఒక్కటే వచ్చిన వెసులుబాటు ఏంటంటే, ఆడపిల్లలకి ఒక్కటే ఈ రాజకీయ ఆడపిల్లలకి రాజకీయ ఆడపిల్లలకి వరకే వచ్చిన ఒక స్పెషల్ లక్ ఏంటంటే, ఇళ్లలో ఏది బెనిఫిట్ అదే వాడతారు. అది కల్వకుంట్ల కవిత, నందమూరి సుహాసిని, వైఎస్ షర్మిల, ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడ మళ్ళీ తమిళనాడులో అట్ట లేదు పాపం, ఆడేది కనిమొళి, వాళ్ళకి ఇళ్ల పేర్ల గోలేదు, వాళ్ళ పేర్లే ఉంటాయి కాబట్టి అట్లాగా నడిచింది. ఇక్కడ సమస్య ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ పెట్టుకుని, లైక్ సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఇప్పుడు అదేది అతని పేరేంది, లాలూ ప్రసాద్ యాదవ్ కి బోడు కొడుకులు, తేజస్వి యాదవ్ పెద్ద కొడుకేం కాదు, ఆడికి ఇప్పుడు అక్కడ ఇది కదా ఆర్జేడి, రాష్ట్రీయ జనతా, అతనికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, పెద్దోడికి రాలా. ఇప్పుడు అతని పేరేంది, స్టాలిన్ అళగిరి పెద్దోడు, అతనికి రాలా, స్టాలిన్కి వచ్చింది. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఈమెకి రాలేదు, జగన్కి వచ్చింది. జగన్ తర్వాత వారసుడు ఇతను అవ్వడు కదా, రాజశేఖర రెడ్డికి వారసుడు అంటే రాజశేఖర రెడ్డి ఏమైనా పార్టీ పెడితే వారసుడు అవుతాడు.
అది లేదా రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటది. అప్పుడు షర్మిల రాజీనామా చేసి కొడుకు ఇప్పిస్తే సరిపోద్ది. పిసిసి చీఫ్ ఏముంది, మా నాన్న వారసుడు అంటుంది. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళ నాన్న వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించకే జగన్ పక్కన తొక్కింది. కాంగ్రెస్ లో ఆ మాట అనొద్దు. కాంగ్రెస్ లో రాజకీయ వారసత్వం అంటే గాంధీల వంశానికి తప్పించి ఇలా ఎవరు కుదరదు. అది తెలియదు అనుకుంటా ఆవిడికి. బయట పోని రాజశేఖర రెడ్డి వారసుడు అంటే రాజశేఖర రెడ్డి ప్రైవేట్ వ్యక్తి అయితే ఆయన వారసుడు అనుకోవచ్చు. ఆయన ఆస్తులకు వారసుడైనా కొడుకు అవుతాడు కానీ కూతురు అవ్వదు. కూతురికి ఇచ్చిన దాంట్లో వారసత్వం అంత 50-50. అంతేగాని రాజకీయం అనేటటువంటిది ప్రజలు ఇచ్చే వారసత్వం. ప్రజలు రాజశేఖర రెడ్డి తరపున వారసుడిగా జగన్ గుర్తించారు. మనం నువ్వు వెళ్ళి అడిగావు కదా జనం దగ్గరికి, మా నాన్న వారసురాలు నేనే అని. జనం నిన్ను ఏడ కూర్చోబెట్టారు. కాంగ్రెస్ ఓట్లే వచ్చినాయి. నీకేం కొత్తగా అడిషనల్ గా 100 ఓట్లు కూడా తెచ్చుకున్నది లేదు నువ్వు. కాబట్టి నీ తర్వాతనే నీ కొడుకే వారసుడు, లేదా నీ ప్లేస్ లో నీ కొడుకుని వారసుడిగా పెట్టి ఎవరొద్దన్నారు. అదే కదా, రాజశేఖర రెడ్డి వారసుడు అంటే కాంగ్రెస్ లో అవుతాడు కానీ వైసీపీని కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పెట్టలేదు కదా. వైసీపీని రాజశేఖర రెడ్డి పెడితే జగన్ కాదు మా దింపుతారేమో. అది పెట్టచ్చు, తప్పే ఉంది. దానికి ఎవరో జోక్ ఏంటంటే నాకు అన్నిటికంటే నవ్వు వచ్చిందల్లా పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోండి, నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దేవినేని నెహ్రూ కొడుకుని అవినాష్ ఇంతవరకు గెలిపించలే జనం. వంగవీటి రంగా గారు అబ్బాయి ఒకసారి గెలిపించారు, తర్వాత గెలిపించలే. ఈ వారసత్వాలు అనేటటువంటిది జనం డిసైడ్ చేయాలి కానీ నువ్వుగా డిసైడ్ చేయాల్సి. దేశ రాజకీయాల్లో చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఫలితాల తర్వాత అంటే 2 కూటములు చేసిన రాజకీయాన్ని, అంటే ఓకే గెలవరని ముందే డిసైడ్ అయ్యారు, ఏకగ్రీవం అవడానికి కూడా ట్రై చేసింది ఎన్డీఏ. కాకపోతే ఐఎన్డీఏ తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళ బలం ఏంటో చూడాలి అని అనుకున్నారా, లేదంటే ఏమన్నా లాస్ట్ మినిట్లో ఏమైనా మారుతుందని ఏమన్నా ప్రయత్నం చేశారు? ఒక అభ్యర్థిని నిలబెట్టి అనవసరంగా జరిగిందా ఈ రాజకీయం అనేది? అంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే వాళ్ళు కావాలన్నీ వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమకు ఎంత బలం ఉందనేది చూసుకుందాం అనుకున్నారు. ఈ తృతీయ పక్షాలు కూడా ఇటు వస్తాయి అనుకున్నారు, రాలేదు. ఇంకోటి ఎన్డీఏలో చీలిక అనుకున్నారు, అది ఎట్టాగు రాదు. వాళ్ళ బొందాళ్ళకి ఊరికిన ఊహలు తప్పించి ఏం లేదు. అంటే తెలుగుదేశం క్రాస్ ఓటింగ్ చేద్ది, లేకపోతే జేడీయూ క్రాస్ ఓటింగ్ చేద్ది అని పిచ్చి భ్రమలో క్రాస్ ఓట్లు పడ్డాయి. వాళ్ళకి పడ్డాయి, ఎన్డీఏకి పడ్డాయి. ఐఎన్డీఏకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తారు, వీళ్ళ దగ్గర క్రాస్ ఓటింగ్ అది 424 రావాల్సిన వాళ్ళకి 452 వచ్చింది. అంటే 25-30 వాళ్ళకి ఎక్స్ట్రా పడ్డాయి. అంటే శివసేన, ఉద్ధవ్ థాకరే బ్యాచ్, శరద్ పవార్ వాళ్ళ బ్యాచ్, అట్లాగే కాంగ్రెస్ లో వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ చేసినట్టు కనబడుతుంది. 15 ఓట్లు చెల్లలేదట. 15 ఓట్లు చెల్లనప్పుడు అవి బీజేపీ పోవాలి కానీ నీ పోయినాయి అంటే అర్థం ఏంటి? 15 మంది కావాలని నీకు బొక్క పెట్టారు, ప్లస్ ఈ ఫైనల్ గా ఇది జరిగింది. అంటే ఒక రకంగా ఐఎన్డీఏ కూటమి భవిష్యత్తులో వాళ్ళకి ఎంత థ్రెట్ ఉంది అనేది ఎన్నికల ద్వారా ఏమన్నా తెలుసుకుందా? థ్రెట్ ఏం కాదు, బేసిక్ గా ఏంటంటే అధికార పక్షానికి అపోజిషన్ గా ఉన్నటువంటి కూటమి ఒరిజినల్ యూపీఏ అయితే కనుక కరెక్ట్ గా ఉండేది. ఐఎన్డిఐ అనేది అతుకులు బొంత. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇవాళకి మమతా బెనర్జీ అంగీకరించు, ఇవాళకి అఖిలేష్ యాదవ్ అంగీకరించు, కాస్తకొస్త అంగీకరించింది ఆ స్టాలిన్. అతని అవసరం అతనికి ఉంది, దక్షిణాధికారి, నాకేం సంబంధం లేదు కదా అని లెక్క ఉంటాడు. మిగతా అక్కడ కేజ్రీవాల్ అంగీకరించడు, అంగీకరించే వాళ్ళు కమ్యూనిస్టులు ఒక్కళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ మిగతా అన్ని ఏంటి, మోడీ మీద ద్వేషంతో ఇంకెవడూ లేడు కాబట్టి అని తనని ఒప్పుకుంటున్నారు. అది కూడా ఐఎన్డీఏ నాయకత్వాన్ని మాకేమని ఎప్పుడూ అడిగింది మమతాను, కేజ్రీవాల్ ఇవ్వకుండా మల్లికార్జున గారికి ఈయన బలవంతంగా పెట్టి కూర్చున్నారు. అందుకని వాళ్ళు ఏమంత సీరియస్ గా ఉండట్లేదు. మరొక కీలక అంశం, ఈ నెల 22వ తేదీ తర్వాత ఒక అతిపెద్ద మార్పు లేదంటే ఒక అతిపెద్ద ఆదరణ ఎన్డీఏ చూడబోతుందా? జిఎస్టీ స్లాబుల మార్పు నిర్ణయంతో ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఇది ఒక రిజర్వేషన్ గానే మారబోతుందా? అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణలు దాదాపుగా మన దాన్ని ఏమంటారు ఒక 10-15 ఏళ్ల నుంచి నడుస్తుంది. అదే 18 నెలల నుంచి, 18 నెలల నుంచి చేసిన ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అయింది. రెండవది ఏంటంటే ఈ వ్యవహారాన్ని ఎలా పరిష్కరించాలి అన్నటువంటి దగ్గరన వాళ్ళు పక్కా ప్లాన్తో ఉన్నారు. ముందు రూపాయిని ఏదైతే పన్ను ఎగ్గొట్టే విషయాల నుంచి యువతలకు తీసుకొచ్చారు, పన్ను ఎగ్గొట్టే స్టేజ్ నుంచి దారికి తెచ్చారు. తద్వారా గతంలో లేని ఆదాయం నెలకి 1,50,000 కోట్లు అట్లా చేతిలో పడిపోతుంది. క్యాష్ చేతిలో రన్నింగ్ క్యాష్. మీకు ఇదివరకు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పుడుకోవడం, ఐఎంఎఫ్ నుంచి అప్పుడుకోవడం, వాడు 1,00,000 షరతులు పెట్టడం జరిగింది. మోడీ వచ్చాక ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఈ అడుక్కునేది రాష్ట్రాలు అడుక్కుంటాయి. కేంద్రం షూరిటీ మాత్రం ఇస్తుంది, కేంద్రం అప్పడగట్ల ప్రపంచ బ్యాంక్ ఇది. ఎందుకు ఈ హార్డ్ హిట్టింగ్ క్యాష్ ఇది.
ఏ నెల కట్టేస్తున్నాం కదా జిఎస్టీ. నేనే ఉన్నా, నేను నెల కట్టేస్తా జిఎస్టీ, తప్పదు. నెల అయ్యేటప్పుడు జిఎస్టీ కట్టేయడమే, మన డబ్బులు ఇందులో దాచుకునేది ఏం లే. అక్కడ కట్టేస్తున్నప్పుడు ప్రభుత్వానికి లంసంగా అమౌంట్ వస్తుంది, దాంట్లో కొంత తగ్గించుకోవాలని డిసైడ్ అయింది. దాంట్లో కొంచెం ఇప్పుడు తగ్గించుకుంటుంది, దాన్ని బెనిఫిట్ చేస్తుంది. ఎందుకని, ఎప్పుడైతే రూపాయి మన చేతిలో ఆడుతుందో నాకు 1000 రూపాయలు మిగిలింది. అంటే సింపుల్ చెప్తాను, నేను ఇక్కడ నేను TV9లో పనిచేసేటప్పుడు నా జీతం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 10,000, తర్వాత నా విజయవాడలో ఉండగానే 11,500, ఆ తర్వాత 12,500, 13,500 దాకా వెళ్ళింది 3 ఏళ్ళలో. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళినప్పుడు 15,000, రెండో ఏడాది 17,500. ఇది హైయెస్ట్ శాలరీ. తర్వాత తిరుపతి వెళ్ళేటప్పటికి 25,000 చేశారు, 6-7కి అట్లాగా. అక్కడ ఉండగానే ఏకంగా 60,000 చేశారు. ఈ 60,000 ఏంటి, అప్పుడు సాక్షి వచ్చిన టైం చేసినప్పుడు ఏం చేశారు, అప్పటికి 8 నెలలు 9 నెలలు అయిపోయింది మార్చి. ఈ మార్చి నుంచి అప్పటిదాకా ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్, మార్చిని ఏప్రిల్ నుంచి నేను కౌంట్ వేస్తున్నాం మీకు, ఆ ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి కౌంట్ మీకు చేతికి ఇచ్చింది 25,000 కదా, ఆ మిగతా 35,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నాం అని చెప్పి 1,50,000 రూపాయలు అంత క్యాష్ వేశారు. నా జీవితంలో 1,50,000 రూపాయల సంపాదన హార్డ్ క్యాష్ నాది అనే క్యాష్ నా జీవితంలో అదే మొట్టమొదటిసారి 1,50,000. అప్పుడు ఏం చేశాను, ఆ రోజు దాకా నాకు పెళ్ళయింది 96లో అయితే మా ఆవిడికి ఆ తర్వాత ఒక్క బంగారం కొనిపెట్టడానికి ఏం లేదు నా దగ్గర, బట్టలు కొనడానికే నానా తిప్పలు పడ్డటువంటి వాడు. అప్పుడు మొట్టమొదటిసారి మా ఆవిడకు నెక్లెస్, మా పిల్లలకి చిన్న నెక్లెస్లు 2 కొనగలిగా. మొత్తం ఒక 40,000 50,000 టోటల్ కలిపి 70,000 80,000 అయింది. చాలా తక్కువ, అయ్యే మిగిలు అంతే. అవి కూడా చిన్న నెక్లెస్లు అనమాట, ఏదో 50 గ్రాములు 100 గ్రాములు బంగారాలు కూడా కాదు, 20 గ్రాములు అవి. బట్ జీవితంలో ఒకటి పెట్టాను. ఇది ఎందుకని వచ్చింది, నాకు ఆ డబ్బులు చేతికి వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ నెలకి 50,000 ఖర్చు అవుతున్నోడికి ఒక 5,000 మిగిలింది అనుకోండి, 5,000 మళ్ళీ స్పెండ్ చేస్తాడు, బట్టలు కొంటాం, ఇంకోటి కొంటాం. అంటే సామాన్యులకి మిడిల్ క్లాస్ కి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, ప్రభుత్వానికి రొటేషన్ అవుతుంది, తద్వారా మళ్ళీ జిఎస్టీ వస్తుంది. ప్లస్ దీని ద్వారా ఇండస్ట్రీస్ గ్రోత్ ఉంటుంది. కొనుక్కుంటున్నప్పుడు సరుకులు ఎక్కువ కొంటాం, ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు రా మెటీరియల్ కావాలన్నప్పుడు రైతుకు బెనిఫిట్. ఒక చక్రం ఇదంతా, చైన్ చక్రం. ఆ విధంగా అన్ని వర్గాల బెనిఫిట్ కి కొత్త ఎత్తుగడ. అంటే ఒక రకంగా బీజేపీకి కూడా రాజకీయ ప్రయోజనమే పొద్దున్న ఎన్నికలు జరిగిన. ఇక నేపాల్ ఇష్యూకి వస్తే సార్, అంటే దేశవ్యాప్తంగా అలర్ట్ అవ్వాల్సిన సందర్భమా అన్ని ప్రభుత్వాలు కూడా? అంటే ప్రజల్లోంచి ఈ స్థాయి తిరుగుబాటు కూడా వస్తుంది, అవసరమైతే ఒక నేపాల్కే పరిమితం అవుద్దా, రేపు పొద్దున్న ఇలాంటి నిర్ణయాలు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకుంటే అక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? దాన్ని ఎలా చూడాలి అసలు? ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, ప్రజల నుంచి వచ్చిన ఒక ఉద్యమం, ఇంకా చెప్పాలంటే ఒక హింసాత్మకం, దాని హింసనైతే ప్రోత్సహించాం, ఎలా చూడాలి? బేసిక్గా చిన్న దేశాలు జాగ్రత్తగా ఉండాలి. చిన్న దేశాల్లో ప్రభుత్వాలను గుప్పెడ పెట్టుకోవడానికి 2 శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు రష్యా అమెరికా ప్రయత్నించాయి, నా కూటమిలో ఉంటావా అన్నటువంటి. అప్పుడు పాకిస్తాన్ అమెరికా కూటమిలో ఉండేది, భారత్ రష్యా కూటమిలో ఉండేది. ఇది సింపుల్ లాజిక్. అప్పుడు రెండవ వర్గాన్ని అసలు దగ్గరలోకి రానిచ్చేవాడు కాదు, తొక్కు అవతల పడేసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటిది లేదు గత కొన్నేళ్ళ నుంచి, ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆధిపత్య ధోరణికి కారణం ఎందుకు వచ్చిందంటే చైనా ఎప్పుడైతే తను పెట్టుబడులు పెట్టడం ద్వారా వివిధ దేశాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకోవడానికి చూస్తుంది, పెత్తనానికి ప్రయత్నిస్తుంది. భారతదేశం అంటే ఇది వెరీ సింపుల్. ఎట్లా ఉంటుందంటే ఈర్ష్య, అదేదో నరుడి దిష్టి సోకితే నల్లరాయి నాశనం అవుతుంది అంటారు, మొక్కల ఇద్దంటారు. అట్లాగా ఈ దిష్టి పాడు పక్కన పెడితే ఈర్ష్యాసు అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు షర్మిల జగన్లో ఎవరికి ఉంది ఈర్ష్య? షర్మిల, జగన్ బాగుపడతారు, అదొక ఈర్ష్య అంతే. పవన్ కళ్యాణ్కి జగన్ మీద ఈర్ష్య. నాకైనా నేను ఒకేసారి వచ్చాను రాజకీయాల్లోకి, నెట్ ఎదుగుతాడు నాకంటే చిన్నోడే కదా అనేటటువంటి. లోకేష్ మీద ఒక ఈర్ష్య ఉండొచ్చు ఇంకొకటికి, కొత్త కుర్రోడు అప్పుడే ఎదిగేసాడు. ఈ ఈర్ష్య అనేటటువంటిది ప్రమాదం. ఇక్కడ ఏమవుతున్నదంటే అంతర్జాతీయ ఈర్ష్య పెరుగుతా ఉంది. అమెరికాకి చైనా మీద ఈర్ష్య. ఒకప్పుడు ఎక్కడో 40వ 50వ దశక స్థాయిలో ఉన్నటువంటి చైనా ఏకంగా 2వ స్థానానికి వచ్చి కూర్చుంది. అమెరికాకి చైనా మీద ఈర్ష్య బిగిని. తనకి పోటీ వస్తున్న USSRని ముక్కలు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లని పాకిస్తాన్ ద్వారా వాడింది.
ఇదివరకు పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను తీవ్రవాదులుగా తయారు చేసి రష్యాలో గొడవలు సృష్టించేది. ఆ గొడవలు కంట్రోల్ చేయడానికి రష్యన్ సైన్యం వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. రష్యాలో విధ్వంసం జరిగితే నాశనం అయితే బిల్డింగులు కోట్ల రూపాయల ఆస్తి పోద్ది. తాలిబాన్లకే ఉనిసి వచ్చిందని ఆ కొండలో బతికే ఎదవలకి వాడికి పోయిందేంలే. ఈ కొండ కాకపోతే ఆ కొండ కొట్టచాటును బతుకుతాడు అంతే కదా, వాడికి ఏం పోలా. కానీ ఇలా రోజు ఆయుధాలు వేసి సర్వనాశనం అయిపోయింది రష్యా ఆర్థికంగా. 5 ఏళ్ల యుద్ధం తర్వాత చూస్తే యుఎస్ఎస్ఆర్ని పోషించుకోలేక మొక్క చెక్కలై ఇప్పుడు ఆ నాటో దేశాలన్నీ యుఎస్ఎస్ఆర్లో పాటలే, ఒకప్పుడు రష్యాలో పాటలే. అట్లా దెబ్బతీసేసింది అమెరికా. అలాగా ఇప్పుడు చైనాని దెబ్బతీయడం కోసం ప్రయత్నం ఓ రకంగా చెప్పాలంటే. చైనా ఏం చేసిందంటే మనల్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ని రెచ్చగొట్టింది, తర్వాత శ్రీలంకని రెచ్చగొట్టింది, బంగ్లాదేశ్ని రెచ్చగొట్టింది. అక్కడ ఉద్యమాల వెనకాల చైనా ఉంది. భారత్ని అభిమానించే ఆ దేశ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టింది చైనా. కొట్టి చైనా అనుకూలుని పెట్టుకుంది. వాస్తవంగా మనం కుట్రలు చేయాలి అక్కడ. మనం చేస్తే చాలా ఫాస్ట్లో అయిపోద్ది అక్కడ కదా, కానీ మనం చేయట్లా. అమెరికా చేస్తుంది. ఇప్పుడు అమెరికా పెట్టిన యోనస్ అక్కడ బంగ్లాదేశ్లో మనం పెట్టాలి, మన మీద ఎడుతూనే ఉంటారు ఇప్పటికీ. అట్లాగే శ్రీలంకలో అమెరికా పెట్టినటువంటి అమెరికా ప్రోత్సహించేవాడే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ భారత్ పట్ల కామన్గా ఉంటారు అంతవరకు. ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడు అమెరికా ఇప్పుడు దాకా ఉన్న ఓలీ శర్మ చైనా చెప్పు చేతలో ఉండే మనిషి, ఇప్పుడు వీళ్ళ మనిషి వస్తాడు, అమెరికా చెప్పు చేతల్లో ఉండే మనిషి వస్తారు అంతే. కాకపోతే ప్రజల మీద ప్రజల్ని కంట్రోల్ చేయాలి అనే దాన్ని అయితే మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నేపాల్లో. దానికి నిదర్శనం అదే. అట్టేముండదండి, ప్రజల్ని చైనా ఉన్నా ఎవరున్నా రెచ్చగొట్టడాలు తప్పించి ఏముండదు. ఇప్పుడు ఈ గొడవ చేశారు శ్రీలంకలో, వీళ్ళేమైనా బాగుపడిపోయింది అనేది కొట్టుకు చేస్తున్నారు. టూరిజానికి వెళ్ళాం మనం, చాలా వరకు తక్కువ వెళ్తాం. కాకపోతే అంటే నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజలను రెచ్చగొట్టడం కాదా? ఇది కాకపోతే ఇంకో సాకు చూపెడతారు. ఏముంది, ఇది ఒక చిన్న సాకు, బేసిక్ గా చిన్న సాకు. ఇది వెంటనే ఎత్తేసారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ ఉందండి, ఎత్తేసారు. మనం ఆ రీజన్ వరకు యాజిటేషన్ జరిగిపోయింది కదా, నేను అనేది అదే అయిపోయింది. అది విధ్వంసం కంటే ముందే ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత విధ్వంసం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హసీనా కాదు, కోర్టు తీర్పు ఇచ్చింది రిజర్వేషన్. ఆ తీర్పు నేను అమలు చెయ్యబోనని చెప్పింది హసీనా. అయినా సరే ఎందుకు గొడవలు చేశారు? నువ్వు అడిగిన ఉద్యమం ఏంటి? యూత్ ఉద్యమం. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబానికి రిజర్వేషన్, అది కోర్టు తీర్పు. స్వతంత్రం కోసం చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇచ్చే రిజర్వేషన్ ఈ తరానికి ఇవ్వడానికి లేదు, ఓ తరం తినేశారు కదా అంటారు యూత్. గుడ్, కోర్టు తీర్పు ఇచ్చింది ఇవ్వాల్సిందే అని. మేము దాని మీద పార్లమెంట్ లో చర్చిస్తాము, అది చెయ్యము అని చెప్పింది. చెయ్యము అన్నాక వాళ్ళు కోరింది అదే కదా. అది చేస్తానని హసీనాని ఎందుకు తరిమేశారు వాళ్ళు? ఇప్పుడు ఇది అంతే. సోషల్ మీడియా బ్యాన్ తప్పే. ఎందుకని వచ్చింది బ్యాన్ కూడా? అకస్మాత్తుగా ఇప్పుడు నిన్నాడెవడో ఏదో శర్మ అంట మన భారతదేశంలో, అక్కడ జంజీలాగా మనం కూడా ఇక్కడ అదేది బాండ్లు, ఎలక్షన్ బాండ్లకు వ్యతిరేకంగా లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేయాలి అని పిలిపివ్వగానే కోట్లలో యూస్ వచ్చేసింది. ఎవడికి కూడా తెలియదు. కొన్ని ఇక్కడ జనం అంతా నిజంగా ఎగబడిపోయి కొట్టేసుకుంటున్నారా లేదు అంటే ఏంటి? ఇది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి, ఏ నెట్వర్క్ల చేతిలో ఉన్నాయో, ఏ డీప్ స్టేట్ చేతిలో ఉన్నాయో వాళ్ళు దేన్ని హైప్ చేయాలో చెప్తున్నారు అర్జెంట్గా. అవసరం ఉన్నా లేకపోయినా మీకు కనబడుతుంది ఆ వీడియో ఓపెన్ చేయగానే. మీరు చూసినా చూడపోయినా, ఇప్పుడు మనం వీడియో ఓపెన్ చేసి చూడకపోయినా సరే అలాగ పట్టుకున్న దాని ద్వారా అలా వెళ్తా ఉంటది రన్నింగ్, అది కౌంట్ కనబడుతుంటది అక్కడ. అట్లా కోట్లలో యూస్ వచ్చి అంటే జంజీ లాంటి ఉద్యమాలు వెనక కూడా కుట్రలే ఉన్నాయి అనుకోవాలా? పక్కా కుట్ర అది. జంజీ ఏదండి? జంజీ అంటే నాకు తెలియగలుగుతాను. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఇక్కడ ఉద్యోగం లేదు, చదువుకుంటున్నాడు, 2000 తర్వాత పుట్టినోడు, నేను ఇట్టా బతకాలని కోరుకున్నాడు. వాడు అట్టా బతకడానికి ఏం చేయాలి? కష్టపడాలి. అంతేగాని ప్రభుత్వాన్ని దించేస్తే నేను ఇట్ట వచ్చేస్తానంటే ఇప్పుడు నిజంగా అది ఒరిజినల్ ఉద్యమం అనుకుందాం. జంజీ అంటే ఒరిజినల్ చెప్పాలంటే కార్పొరేట్ కిడ్స్ వీళ్ళంతా బ్రాయిలర్ కోళ్ళు. ఈ బ్రాయిలర్ కోళ్లతో ప్రయోజనం ఏమి ఉండదు, ఏదో ఒకటి అనుకుని దాంతో కొట్టుకు చేస్తారు అంతే కదా. ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్ లో ఇదే దాని పేరు నేపాల్లో అవన్నీ తగలబెట్టారు. వాడికి 5 స్టార్ హోటల్ తగలబెట్టాక ఉద్యోగం ఎవడిస్తాడు? 5 స్టార్ హోటల్లో నిన్నదాకా నువ్వు దర్జాగా ఉద్యోగం చేస్తావు, ఇవాళ లేదే. పార్లమెంట్ వాళ్ళ తగలబడింది. ఇప్పుడు ఏడ కూర్చుంటా నువ్వు? ఒక కొంప కట్టుకుని బిల్డింగ్ లో కూర్చుంటావు. ఇదివరకు నా లుక్కు పోలా, ఏం సాధించినట్టు నువ్వు? ఇవాళ అక్కడికి వచ్చేవాడన్నా పెట్టుబడి పెడతాడు ఇట్లా తగలబడే చోట? లేదా ఇవాళ ఇట్లా గందరగోళంగా ఉండేటటువంటి చోట
ఎవడన్నా పరిశ్రమ పెడతాడా? ఇలా నమ్ముతాడా ఎవడన్నా ఇట్లాంటి యూత్ని? పాకిస్తాన్ ఎందుకు నాశనం అయింది? పద్దాక ఉద్యమాల వల్ల. ఇప్పుడు ఈ ఉద్యమాలు అనేటటువంటి జంజీలు వీళ్ళనేంటి అబ్బో అసలు కుర్రోళ్ళు సూపర్ అండి ఓపరండి అని చెప్పి, మరి చైనాలో అట్లా లేకపోబట్టినాక సక్సెస్ అయింది. భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం గత 3 ఏళ్ల నుంచి అంటే 5 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం, సిఏఏకి వ్యతిరేక ఉద్యమం, ఆర్టికల్ 370 వ్యతిరేక ఉద్యమం, అయోధ్య వ్యతిరేక ఉద్యమం, అలాగే రైతు ఉద్యమం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అట్లాంటివే. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంయమనంతో వ్యవహరించిన ప్రభుత్వాలు ప్రభుత్వ రాజకీయ నాయకులకి లేదా రాజకీయ ప్రభుత్వాలకి సపోర్ట్ గా ఉండే సైన్యం ఉంది. అక్కడ సైన్యం అమెరికా వాడి మాట వింటోంది, డీప్ స్టేట్ మాట వింటోంది, సైన్యాలు లొంగిపోతుంది. అంటే చాలా ఉద్యమాల్లో దేశ విద్రోహ శక్తుల చొరబాటు అయితే జరుగుతుంది. అసలు చేస్తోంది దేశ విద్రోహ శక్తులు ఇలా ముందు పెడుతున్నారు. నీకు ఇదివరకు రంగా గారు చచ్చిపోయినప్పుడు దగ్గరగా 1,00,000 కోట్ల ఆస్తి నష్టమై ఉంటది. ఎవడు లాభపడ్డాడు? నిజమైన కాపులు లాభపడ్డారా? లేదే. నష్టపోయిన వాళ్ళు నిజమైన జనం, అన్యాయం అయిపోయిన వాళ్ళు సాధారణ జనం. కాపులు ఏం బాగుపడలేదు, కానీ కాపులకి ఏం బ్యాడ్ నేమ్ వచ్చింది. దోచుకు తిన్నది ఎవడు? వేరే వాళ్ళు. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఆ నేపాల్లో జరిగిన ఘటన, లేదంటే దాని ఉద్యమం అనొచ్చు, వెనక ఉండి నడిపించిన ఒక కుట్ర అనొచ్చు, మొత్తానికి ప్రపంచం అంతా ఒకసారి నేపాల్ వైపు చూసేలా చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇక మున్ముందు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు రేపు సెప్టెంబర్ 22 తర్వాత ఎంతవరకు దాని ప్రయోజనం ఇటు సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకి ఎంతవరకు ఉంటుంది, అది బీజేపీ మీద రేపొద్దున ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.